హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. చూస్తున్నారు కదా, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ప్రధానంగా ఏం జరుగుతుంది, రాష్ట్ర రాజకీయాలకు జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం వివరిస్తున్నాం. ఈరోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వాస్తవికంగా అన్ని దినపత్రికలలో వచ్చిన అంశాల కంటే ముందుగా మనం కొన్ని అంశాలను చర్చిద్దాం. వాస్తవికంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు 10వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏం జరుగుతుంది అనేదే ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే దీనితో పాటుగా పూర్తి స్థాయిలో ఒక సంవత్సరం పాటు ప్రజల పక్షాన పోరాటం చేసి ఒక వసంతం పూర్తి చేసుకున్న సందర్భంగా వైఆర్ టీవీ వీక్షకులకు అదేవిధంగా వ్యూవర్స్ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి దానితో పాటు మీడియాకు సంబంధించి నిజంగా ప్రజల పక్షాన ఏ విధంగా పోరాటం చేయాలి, ప్రశ్నించే గొంతుకలు ఎలా ఉండాలి, దానితో పాటుగా అనేక అంశాలకు సంబంధించి ఏ విధంగా మనం పోరాటం చేసినాం అనే విషయానికి మీ అందరికీ తెలుసు. పూర్తి స్థాయిలో వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ ప్రజా వెలుగు దినపత్రిక స్థాపించి నేటికి సంవత్సరం పూర్తవుతుంది. మీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. నిజంగా చెప్పాలంటే ఈ సంవత్సర కాలంలో అనేక అవమానాలు, అనేక రకాల ఆటుపోటులు, అనేక రకాల ఇబ్బందులు ఎన్ని రకాలుగా పెట్టాలో ప్రతి ఒక్కరు అన్ని రకాలుగా మనల్ని ఇబ్బందులు పెట్టిలు. కానీ ఎక్కడా కూడా వెనకడుగు వేయని పరిస్థితి. చేసిన ఆరోపణలు కానీ వాస్తవికంగా మనల్ని వెంటాడిన సమస్యలు కానీ చాలా దృశ్య రూపంగా కంటే భయంకరంగా ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. కానీ వాస్తవికంగా ఒక సంవత్సరం పాటు అంటే వైఆర్ టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి అనేక రకాలుగా కూడా, ఎందుకంటే మొదటిసారిగా నేను చేసిన కొన్ని సంస్థల నుండి శాటిలైట్ ఛానళ్ళ నుంచి బయటికి వచ్చిన తర్వాత ప్రధానంగా నేను ఎదుర్కొన్న ఇబ్బందులు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, మొత్తానికి ఒక ఛానల్ స్థాపించాలి. అది వైఆర్ టీవీ న్యూస్ ఛానల్. నా పేరు నా ఇంటి పేరు కలిపేసి యార రంజిత్, దాన్ని షార్ట్ కట్ చేసి వైఆర్ టీవీ న్యూస్ ఛానల్గా పెట్టడం జరిగింది. దీన్ని పెట్టడానికి ప్రధాన ఉద్దేశం కూడా మీ అందరికీ తెలుసు. ఎందుకంటే శాటిలైట్ ఛానళ్లలో పని చేయలేక అక్కడ కేవలం యాజమాన్యం ఒత్తిళ్లతోని వాళ్ళు చెప్పిందే వేద పాఠశాల లెక్క చదివేయడం, లేదా వాళ్ళు చెప్పిన కోణంలోనే వెళ్ళే పరిస్థితులు చేయడం జరిగింది. కానీ అలాంటిది ఏదీ లేకుండా స్వయంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక ఏ విధంగా అంటే ఎవరి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో మీడియా నడిపించాలనే ఒక ఉద్దేశంతో వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ అయితే స్థాపించడం జరిగింది. దీని వెనుక అనేక విభిన్నమైన కోణాలు కూడా ఉన్నాయి. ఏంటి అంటే నిజంగా వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ స్థాపించడానికి కావాల్సిన వనరులు, స్నేహితులు, లేకపోతే బంధువులు కానీ, లేకపోతే నన్ను మంచి కోరే నా మిత్రులు కానీ సహకారం అయితే అందించడం జరిగింది. మనం అంతా కూడా ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో కూడా మనకు కావాల్సిన ప్రతి రూపాయి కూడా అప్పుల రూపంలో తెచ్చి మాత్రమే మనం సంస్థ నడిపిస్తున్నాం. ఎందుకంటే దీని వెనుక ఏ రాజకీయ పార్టీ వెనుక ఉన్నా కానీ ఆ రాజకీయ పార్టీకి ఒత్తాసు పలకాల్సిన అవకాశం ఏర్పడుతుంది. అలాంటి ఒక అంశం కనబడుతుంది. కానీ నేనేమంటున్నా అంటే ఇండిపెండెంట్గా పూర్తిగా కూడా ఎవరి యొక్క ఒత్తిళ్లు లేకుండా మన యొక్క సంస్థను విజయవంతంగా సంవత్సర కాలం పూర్తి చేసుకున్నాం. దీనికి సహకరించిన మా వైఆర్ టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి మొదటి నుండి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు పనిచేసిన మా కుటుంబ సభ్యులకు కానీ, దానితో పాటుగా దాన్ని బయటుండి నాకు సపోర్ట్ చేస్తున్న మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఎందుకంటే వాస్తవికంగా చెప్పాలంటే తల్లి గర్భంలో బిడ్డ సంబంధించి 9 నెలల ఎదుగుదల, ఆ తర్వాత భూమి మీదకి వస్తే ఆ పిల్లకు ఆ బిడ్డని ఎంత పసిపాపని ఏ విధంగా ఆ తల్లి చూసుకుంటుందో, సంవత్సర కాలం పాటుగా కూడా ప్రజలకు సంబంధించిన సమస్యలు కానీ, లేకపోతే ఈ సంస్థ నడపడానికి నేను పడుతున్న ఆటుపోటులు, ఆర్థిక కష్టాలు, మానసిక వేదనలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు, మన ప్రమేయం లేకుండా జరిగే సంఘటనలు కావచ్చు, అన్నిటికీ సంబంధించి అయితే మనం చూసాం. ఫైనల్గా మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, మరొకసారి కూడా పాదాభివందనాలు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు కాదు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రంజిత్ ఏం చేస్తాడు, ఏం చేయబోతున్నాడు అనేదే మీ అందరికీ చూపించే ప్రయత్నమే చేశాను. చాలా తక్కువ సమయంలో కూడా నేను తెలంగాణ యావత్తు ప్రజలందరికీ దగ్గరకు చేరువయ్యేలా కూడా చేసిన వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. వారందరికీ కూడా మనసా వాచా కర్మన కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను పెట్టిన ఈ ఛానల్కి సంబంధించి, ఎందుకంటే ఈరోజు నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నాను మార్నింగ్ న్యూస్ కంటే ముందే, ఎందుకంటే చాలా అంశాలను కూడా నేను ప్రతిరోజు కూడా విశ్లేషణాత్మకంగా కూడా మీకు అందిస్తా. ఇక్కడ ఏదో పూర్తి స్థాయిలో పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్లు మరీ పూర్తి చేసే ఒక ఉద్యమకారుడిగా నాకున్న బలంతో నేనైతే ఇంతమంది దాదాపుగా 1,12,000 పైచిలుకు మందిని సహకారం అందించుకున్న. దాంట్లో 13,000 వీడియోలను కూడా పెట్టడం జరిగింది. ఒక్క వీడియో కాదు, 2 వీడియోలు కాదు, దాదాపుగా 13,000 వీడియోలను నేను అప్లోడ్ చేయడం జరిగింది. తెలంగాణలో ఉన్న ప్రతి సమస్య మీద, అది అధికార పక్షమా విపక్ష పార్టీమా, ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి సంబంధించి ఎక్కడికక్కడికి ఏకిపారేసే ప్రయత్నం అయితే చేశాను. వాస్తవికంగా ఏంది అంటే జర్నలిజం
చూసాం ఈ రోజులలో కేవలం కొమ్ము కాయడం వల్ల మనకి ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయో కూడా చూసాం. మొన్నటికి మొన్న జరిగిన సంఘటనకు సంబంధించి కావచ్చు, ఎందుకంటే మెగాస్టార్ ఫ్యామిలీకి సంబంధించి మన మీడియా అక్కడికి వెళ్ళి ఏ విధంగా కవరేజ్ జరిగింది. అదే ఒక ఆదివాసీ గిరిజన గూడెంలో పురిటి నొప్పులతోని మహిళ చనిపోతే ఎవరు పట్టించుకోలేదు. అదే ఏంది అంటే దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఒక విద్యార్థిని కుక్కలు వేటాడి మరి చంపిన ఘటనకు సంబంధించి కూడా ఎవరూ స్పందించిన దాఖలాలు. అంటే మీడియా ఏ విధంగా ఎలాంటి అడుగుజాడల్లో నడుస్తుందో మీ అందరికీ తెలుసు. అలాంటిది ఏదీ లేకుండా, ఎలాంటి ప్రేరేపిత అంశాలు లేకుండా చాలా క్లారిటీగా క్లియర్ కట్గా ప్రజల పక్షాన పోరాటం చేయాలి, ప్రజల ఎజెండాను ఎత్తుకోవాలి, ప్రజల కోసం నడవాలి అని ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పిన బాటలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ అడుగులో ఒక మావోయిస్టు సిద్ధాంతం కంటే అంతకంటే ఇంకా ఎక్కువైన సిద్ధాంతం, నా సిద్ధాంతం ప్రకారం కూడా ప్రజలకు మంచి న్యూస్ అయితే అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. రైట్, ఇక ఈ రోజు వచ్చిన ప్రధాన దినపత్రికలోకి అయితే వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. వాస్తవికంగా ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఏంటి అనే విషయాన్ని కూడా ఒకసారి అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మొదటగా కూడా పోడు పట్టాల పంపిణీ వాయిదా జాబితాలో తేడాలతోనే సర్కార్ నేనే అనధికారికంగా వెల్లడించిన ప్రభుత్వ అధికారులు. ఈసీ టీమ్ మీటింగ్లలో కలెక్టర్లు బిజీ అంటూ సమర్థన. తదుపరి తేదీ ప్రకటనపై సస్పెన్స్. రాష్ట్రంలో పోడు భూముల పట్టాలు పంపిణీకి మళ్లీ బ్రేకులు పడ్డాయి. నేటి నుంచి ఈ నెల 30 వరకు పంపిణీ కార్యక్రమం ఉంటుందని ముందుగా ప్రకటించిన చివరకు వాయిదా వేసినట్లుగా ప్రభుత్వ వర్గాలు అనధికారికంగా తెలిపాయి. లబ్ధిదారుల జాబితాలలో తేడాలు ఉండడంతోనే సర్కారు వాయిదా నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుజీ ఏం చేస్తాడు అనేది నేను చెప్తా. ఎందుకు అంటే పోడు పట్టాలకు సంబంధించి ప్రధానంగా మీరు చూడాలి, కేవలం ఇప్పుడు 4 లక్షల మందికి మాత్రమే ఇస్తానని ప్రభుత్వం చెప్పింది. కానీ 11 లక్షలకు పైచిలుకు, అంటే 11,50,000 పైచిలుకు మాత్రం ఉంటాయని మాత్రం ప్రాథమిక అంచనా. ఎందుకంటే ఇది నేను చెప్పింది కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు స్వయాన అసెంబ్లీలో తన మాట, తన గొంతుకై తాను చెప్పిన పదం. ఎందుకు నేను చెప్తున్నా అంటే గిరిజనకు సంబంధించి, ఆదివాసీ బిడ్డలకు సంబంధించి ఖమ్మంలో మహిళలని చూడకుండా కూడా గొర్రెలను ఏ విధంగా గుంజుకెళ్తారో ఆ విధంగా గుంజుకెళ్లిన తీరు చూసాం. అదేవిధంగా రైతులకు బేడీలు ఏ విధంగా వేశారో చూస్తున్న చరిత్ర కనబడ్డది. నేను ఎందుకు ఈ బాధ మాట్లాడుతున్నా అంటే ఇక్కడ అడవులను నమ్ముకొని సాగు చేసుకుంటున్న తరుణం వరకు ఎవరు ఏమన్నారు, అక్కడ విత్తనాలు వేసి అవి ఎదుగుదలకు వచ్చి పంట చేతికొచ్చే ఆ సమయానికి జరిగిన ఒక బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? పంట చేతికొచ్చే సమయానికి ఒక ట్రాక్టర్లు కానీ బుల్డోజర్లు కానీ ఇతరత్ర తీసుకెళ్లి పంటను సర్వనాశనం చేసి అప్పుడు ఫారెస్ట్ అధికారులు మాత్రమే బయటికి కనబడతారు. ఎందుకంటే దాని మొదటి నుండి కూడా అక్కడ మరి ఏం జరుగుతుందో తెలియదు, కానీ అప్పటి వరకు కూడా కనిపించదంటూ కూడా చాలామంది అక్కడికి వెళ్ళిన గిరిజన వాసులు మనతో చెప్పిన పరిస్థితులు కోకొల్లలుగా కనబడ్డాయి. ఆ తర్వాత ఇక్కడ గిరిజనులకు సంబంధించి అధికారులకు సంబంధించి జరిగిన చాలా చర్చనీయ అంశాలు కూడా చూసాం. ఏంది అంటే గిరిజనులకు సంబంధించి అధికారులకు సంబంధించి జరిగిన చర్చలలో ఎట్లా జరిగింది ఏంటి అనేది కూడా చూసాం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్య ఇది, సమస్యాత్మకమైన ప్రాంతాలు గిరిజన ప్రాంతాలు. ఎందుకంటే ఇక్కడ సమస్య చిన్నదిగా ఉన్నప్పుడు మాత్రమే పరిష్కరించాలి, కానీ ప్రభుత్వానికి సంబంధించి ఎక్కడా కూడా పరిష్కరించే ఆస్కారం మనకి ఎక్కడా కనిపించలేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పోడు భూములకు సంబంధించి 11,50,000 పైచిలుకు ఉన్నాయనేది ప్రాథమిక అంచనా. కానీ ఇక్కడ సర్కార్ ఏమని చెప్తుందంటే కేవలం 4 లక్షల మందికి ఇస్తా అని చెప్తుంది. ఇదే గిరిజన శాఖ మంత్రికి సంబంధించి సత్యవతి రాథోడ్ కేసీఆర్ యొక్క నేమ్ను ఇక్కడ చేతి మీద పచ్చబొట్టు పెట్టించుకున్నది, కానీ గిరిజన బిడ్డలు పడుతున్న ఆర్తనాదాలకు సంబంధించి రోజు రోజుకు పోస్ట్ పోన్ అవుతూ ఉంటే కూడా దాన్ని బట్టి నిన్నటి వరకు ఏం చెప్పిల్లంటే వాస్తవికంగా ఆ అధికారులకు సంబంధించి ఏదైతే ఎన్నికలకు సంబంధించి ట్రైనింగ్ ఉంది ఆ క్లాసులకు వెళ్ళబోతున్నారు అనేది ప్రధానంగా కనబడింది. కానీ ఈ రోజు ఏం మాట వచ్చిందంటే పోడు భూములకు సంబంధించిన జాబితాలలో తేడాలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా దీన్ని పోస్ట్ పోన్ చేస్తున్నామని చెప్తున్నారు. దాదాపుగా నేను చెప్పాను, పోడు భూములకు సంబంధించి మనం ఒకసారి చర్చించుకుంటే ఈ పోడు భూముల అంశం అనేది ఇప్పటితో ఆగదు. ఎందుకంటే పోడు భూములకు సంబంధించి మరికొన్ని రోజులలో తెర మీదకి వచ్చే అనేక కార్యక్రమాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక నియోజకవర్గంలో ఉంటే ఆ నియోజకవర్గంలో సంబంధించి కొంతమందికి మాత్రమే లబ్ధిదారులకు అందుతుంది. దాదాపుగా 11 లక్షల పైచిలుకు ఉన్న ఆ పోడు భూములకు సంబంధించి 4 లక్షల వరకే పంపిణీ చేస్తా అనడం కూడా ఎంతవరకు సమంజసం అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని పోడుకు సంబంధించిన అక్కడ రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తూ నిలదీస్తున్న పరిస్థితి కనబడింది. నేను ఎందుకు చెప్తున్నా అంటే పోడు పట్టాల పంపిణీ వాయిదా వేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది?
మరి ఇన్ని రోజులుగా దాదాపుగా రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధించి కావచ్చు, మంత్రివర్గానికి సంబంధించి అనేక రకాల వీళ్ళకు కమిటీలు వేసి కూడా పంపించాలి కదా. ఆ కమిటీలన్నీ ఎక్కడికి వెళ్ళినాయి, ఏం జరుగుతుంది అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవకాశం ఉంది మిత్రులారా. నేను ఎందుకు చెప్తున్నా అంటే పోడు పట్టాలకు సంబంధించి పంపిణీని వాయిదా వేసినా కూడా కేవలం అధికారికంగా 4 లక్షల పోడు పట్టాల భూములను మాత్రమే పంపిణీ చేయడం ఎంతవరకు కరెక్టు? 11 లక్షలకు పైగా ఉన్న పోడు భూముల పట్టాలకు సంబంధించి అక్కడ రైతులు ఆశిస్తున్న పరిస్థితి ఉంది కదా. వాటి విషయాన్ని ఏం చేస్తున్నారు అనేది కూడా మనం అడగాల్సిన పరిస్థితి ఉంది. ఇక దానితో పాటుగా మరొక అంశాన్ని పోదాం. బైడెన్తో ముచ్చటిస్తున్న మోడీ ఉగ్ర పోరులో ఎవరిని ఉపేక్షించేది లేదు, ఉగ్రవాదంపై జరిపే పోరాటంలో ఎలాంటి రాజీ పడబోమని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. శుక్రవారం అమెరికా పార్లమెంట్ కాంగ్రెస్లో ప్రసంగించిన ఆయన పాకిస్తాన్ పరోక్షంగా హెచ్చరించారు. ఆయన ప్రసంగించిన 58 నిమిషాలలో 79 సార్లు చప్పట్లతో సభ్యులు అభినందించారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి ఉగ్ర పోరుకు సంబంధించి ఎవరిని ఉపేక్షించేది లేదు అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి నిన్న జో బైడెన్తో జరిగిన సమావేశానికి సంబంధించి కావచ్చు, ఎందుకంటే అక్కడ అమెరికా పార్లమెంట్ కాంగ్రెస్లో ప్రసంగించిన తీరైతే స్పష్టంగా కనబడ్డ తీరైతే చూస్తాం. ఇక దాంతోపాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా చూద్దాం. ఉద్యోగుల అలవెన్స్ పెంపు అంటూ కూడా ఇంకో అంశాన్ని కూడా చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ ఏంది ఉద్యోగులకు అలవెన్స్లను పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన విభాగాల వారిగా కూడా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇండ్లను నిర్మించుకునే వారికి అడ్వాన్స్ పరిమితిని 20 లక్షల నుంచి 30 లక్షల వరకు పెంచింది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది. రైటా ఈ అంశాన్ని మనం మాట్లాడుకోవాలి. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళ మీద సవితి ప్రేమ చూపెడుతుంది అంటే రానున్నది ఎన్నికలు. ఉద్యోగ సంఘాలు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర సమితి అంటే భారత రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా కూడా ఓట్లు వేస్తారనేది చాలా క్లియర్ కట్గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జరిపిన ఆ సర్వేలలో చాలా క్లారిటీగా క్లియర్ కట్గా కూడా కనిపించింది. సో ఇలాంటి పరిస్థితులలో ఏం చేస్తున్నారంటే ఉద్యోగులకు సంబంధించి వరాల జల్లు కురిపించి మళ్ళీ మన ప్రభుత్వమే రావాలి, భారత రాష్ట్ర సమితి జెండా ఎగరాలి అంటే ఉద్యోగుల సపోర్ట్ తప్పనిసరి అనే ఒక నిర్ణయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిండు. ఎందుకంటే సబ్బండ వర్గాల నుంచి కూడా ముఖ్యమంత్రి వ్యతిరేకత ప్రారంభమైంది. ఇక్కడ ఒక చోటనో రెండో చోట్లనే కాదు, మీరు ఆలోచించండి ఒకసారి. ఉద్యోగులకు సంబంధించి అలవెన్స్లను ఏ విధంగా ఇస్తున్నారంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించిన యొక్క సొంతంగా చేసుకున్న సర్వేలో విద్యార్థులు పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు, నిరుద్యోగులు వ్యతిరేకతతో ఉన్నారు. రైతులకు సంబంధించి ఆయన చేసిన సర్వేలో రేషియో ఎంత వచ్చిందో తెలుసా? 49.7% మాత్రమే బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టేందుకు రైతులు చేస్తున్నారు. మిగతా 50% మంది ఎక్కడా కూడా రైతాంగం కూడా ముఖ్యమంత్రి కేసీఆర్కు సపోర్ట్ చేయట్లేదు. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లకు సంబంధించి ఇప్పటి వరకు లోన్లు ఇవ్వని దౌర్భాగ్య పరిస్థితి కనబడ్డది. దానితో పాటు ఇక్కడ దళితులకు సంబంధించి దళిత బంధు అనే ఒక పేరు చెప్పినా అది ఎక్కడికి పోయింది ముఖ్యమంత్రి గారు అని అడగడం ఒక ఎత్తు అయితే, కొత్తగా తీసుకొచ్చిన బీసీ బంధు ఎవరి కోసం? ఈ బీసీ బంధు ₹1,00,000 సాయం చేస్తామంటే బీసీలలో మేము లేవా అంటూ కూడా అనేక కులాలు కూడా ఆర్తనాదాలు ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న పరిస్థితి కనబడింది. అంటే ఈ విధంగా కొనసాగుతున్న ఇలాంటి పరిస్థితులలో కులాలను విభజించు పాలించు అనే విధంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి ప్రధానంగా కూడా కనబడుతున్న విషయం చూస్తున్నాం. అయితే నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఓటు బ్యాంక్ రాజకీయాలు అనేది కులవర్గీకరణ ఆధారంగానే చేసుకుంటాం. ఎందుకంటే నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు, ఇటు ఉద్యోగులకు సంబంధించి అలవెన్స్లను మనం డిఎల్ కానీ ఇతరత్ర కానీ అలవెన్స్లను ఇవ్వాలి అనేది ఒక అంశం. దానితో పాటుగా మరొక అంశం ఏంటంటే పూర్తి స్థాయిలో రైతాంగానికి సంబంధించి ఉచిత ఎరువులు కానీ ఇతరత్ర కూడా ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉన్నది. కానీ ఇవన్నీ సాధ్యపడాలంటే చాలా కష్టమని కూడా తెలిసిన పరిస్థితులలో సార్ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారంటే ఇక ఉద్యోగుల మీద కపట ప్రేమ చూపించే ప్రయత్నం జరుగుతుంది. ఇక దాంతోపాటుగా ప్రధాన అంశానికి పోదాం. ఈ అంశాన్ని మీరు అందరు చూసిరు కదా, నిన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఎటు పోయిండు, ఏం కథ అనేది ఒక్కసారి మీరు ఇది చూడాలి. ఇది చాలా క్లియర్ కట్ విషయం. కేటీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్ళారు? పొలిటికల్ యాత్రనా, అఫీషియల్ విజిటా? పాట్నాలో ప్రతిపక్షాల మీటింగ్ సమయంలోనే కాంగ్రెస్తో తాము కలవట్లేదనే ఇండికేషన్ కోసమైనా, కేంద్రంతో అవసరం లేదంటూ గతంలో ప్రకటనలు, ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు, హఠాత్తుగా కేంద్ర మంత్రులతో సమావేశాలు, హస్తిన పర్యటనపై రాష్ట్ర రాజకీయాలపై చర్చ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. మంత్రి కేటీఆర్ ఉన్నట్టుండి ఢిల్లీకి ఎందుకు వెళ్లారు? కేంద్ర మంత్రులను ఎందుకు కలిశారు? నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనా, లేదంటే పొలిటికల్ అండర్స్టాండింగ్ కోసమే భాగమా? బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలన్నీ పాట్నాలో సమావేశం నిర్వహించిన రోజే బీజేపీ అగ్రనేతలతో ఎందుకు భేటీ అయ్యారు? కాంగ్రెస్లో తాము కలవడం లేదనే ఇండికేషన్ ఇవ్వడం కోసమే ఈ తీరు ఉద్దేశమా? ఇవి రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న చర్చలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది. ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం.
కాంగ్రెస్ బీజేపీతో దేశానికి నష్టం, కమలం పార్టీతో హస్తం కుమ్మక్కు. ఆ రెండు పార్టీలకు మేము దూరం, సమైక్య స్ఫూర్తికి వ్యతిరేక నిర్ణయాలను ప్రతిఘటిస్తాం. ఢిల్లీలో మీడియాతో మంత్రి కేసీఆర్ అడుగులు బీజేపీ వైపు. ఆ రెండు పార్టీల మధ్య లోపాయికార ఒప్పందం ఉంది, అందుకే కవితను అరెస్టు చేయడం లేదు. కేంద్ర మంత్రులతో కేటీఆర్ భేటీ వెనుక ఆంతర్యం ఏంటి? కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది. అయితే మిత్రులారా, మీరు ఇక్కడ చాలా విషయాలను గమనించాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి జరుగుతున్న ఈ ఆరోపణలు ప్రత్యారోపణలకు సంబంధించి కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకంటే ఇక్కడ పొలిటికల్ యాత్రన, అఫీషియల్ యాత్రన, విజిట్ అనేది కూడా ప్రధానంగా కూడా మనం చర్చించుకుందాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని చాలా క్లియర్ కట్గా వివరిస్తా. అయితే ఇక్కడ పొలిటికల్ యాత్రన లేకపోతే ఇతరత్ర యాత్రన అనేది దానికంటే అసలు ఏం జరిగింది అనేది చూద్దాం. పాట్నాకు సంబంధించి ప్రతిపక్షాల మీటింగులు పెట్టినప్పుడు ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ అలియాస్ అంటే కేసీఆర్కు మాత్రం ఆహ్వానం పంపించలేదు. ఎందుకు పంపించలేదు అంటే కేసీఆర్ పోరాటం భారతీయ జనతా పార్టీ మీదనా కాంగ్రెస్ పార్టీ మీదనా అనే ఒక ప్రశ్న తావెత్తింది. ఇక్కడ రెండు పార్టీలకు సంబంధించి ఎవరి మీదనే ఈ పోరాటం అయ్యా కేసీఆర్ అని కేసీఆర్ను నితీష్ కుమార్ అడిగిండు. నితీష్ కుమార్ అడిగినప్పుడు ఇక్కడ ఏం చెప్పిర్రు అంటే దీనికి సంబంధించి ఆల్రెడీ కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇప్పటి వరకు ఒక క్లారిటీ క్లియర్ కట్ విజన్ ఎక్కడా చెప్పలేదు. ఏమని చెప్తున్నాడు అంటే బీజేపీకి వ్యతిరేకమే, కాంగ్రెస్ కు వ్యతిరేకమే. ఎందుకు అంటే నేను పెట్టింది బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో రావాలంటే ఈ రెండు పార్టీలు మనకు అవసరం లేదు. ఇది 70 ఏళ్లలో ఏం సాధించింది, వీళ్ళు ఇప్పుడేం సాధించారు 10 ఏళ్లలో అనే ప్రశ్నలు తావెత్తింది. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు పాట్నాలో జరిగిన మీటింగ్కు విపక్ష పార్టీలకు సంబంధించి ఆహ్వానం అయితే పంపించిన పరిస్థితి కనబడ్డది. ఎందుకంటే కేసీఆర్ వైఖరికి సంబంధించి ఒక స్పష్టత ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఆహ్వానం అందలేదు అనేది ప్రధానంగా మనం చర్చించుకోవచ్చు. ఇక దీనితో పాటుగా మరొక అంశం ఏంటంటే దీంట్లో మరి ప్రధానంగా చూడాలి. ఇక్కడ మీకు కనబడుతున్న హీరో ఎవరో తెలుసు కదా, తెలంగాణ రాష్ట్ర షాడో ముఖ్యమంత్రిగా పేరు ప్రఖ్యాతులు సాధించిన వ్యక్తి. అదేవిధంగా ఐటీ పురపాలక సంబంధించి అనేక రకాలుగా అభివృద్ధి చేస్తున్న ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఇప్పుడు ఎందుకు ఢిల్లీలోని నేతలందరినీ కలుస్తున్నారంటే దీంట్లో చాలా రహస్య మంతనాలే ఉన్నాయి. ఏంది అంటే ఇది పొలిటికల్ యాత్రనా లేకపోతే దాంతోపాటు అఫీషియల్ విజిట్ అనే అంశానికి సంబంధించి కనబడుతుంది. ఇక్కడ ఏంది అంటే భారతీయ జనతా పార్టీ వచ్చే తదుపరి టర్మ్ ఎన్నికలలో కూడా మేమే వస్తామంటూ కూడా భారతీయ జనతా పార్టీ చెప్తున్నది. అయితే ఇక్కడ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఇక్కడ ప్రధానంగా మీరు చూడరు కవిత అరెస్టుకు సంబంధించి జరగలే అనేది మాణిక్రావు ఠాక్రే స్పష్టంగా అడుగుతున్న పరిస్థితి. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీజేపీ మీద ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉంటుంది, కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం భారతీయ జనతా పార్టీ మీద పోరాటం ఎక్కడా కనిపించదు, కేవలం మాటల వరకే కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కూడా లోపాయికార ఒప్పందాన్ని చేసుకున్నాయనేది ప్రధానంగా కూడా చాలా స్పష్టంగా కూడా కనబడుతుంది అంటూ కూడా చాలా మంది విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. అయితే దీంట్లో ఏంటంటే పాట్నాలో మీటింగ్ జరిగే సమయంలో కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే మేము కాంగ్రెస్ కూడా వ్యతిరేకమే అంటూ రాష్ట్రంలో ఒక ఇండికేషన్ అంటే ప్రజల్లోకి ఒక అంశాన్ని తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. ఇక దానితో పాటుగా మరొక అంశం ఏంటంటే దీంట్లోనే ప్రధానంగా కూడా మరి భారతీయ జనతా పార్టీతో వీళ్ళకు స్నేహపూరిత బంధం ఉందా అంటే ఉంటుంది ఖచ్చితంగా. మీరు ఆలోచించండి చాలా వరకు కూడా, ఎందుకంటే మొన్నటి వరకు భారతీయ జనతా పార్టీని తిట్టిన తిట్లు ఇంకెవరిని తిట్టలే. వాస్తవికంగా మీరు ఆలోచించండి. ఎందుకు అంటే ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ మధ్య పచ్చిగడ్డేస్తే బగ్గు అనే పరిస్థితులు ఏర్పడ్డాయి, కేవలం ప్రజలకు మాత్రం కనిపించే విధంగా. కానీ లోపల జరిగే అంశం ఏంటంటే ఇగో ఇది ఇట్లా కలిసి వీళ్ళందరూ మాట్లాడతారు. నేను చెప్తున్నా కదా, రాజకీయాలలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరనే నానుడు దేనికోసం ఉన్నదో తెలియదు, కానీ ఇగో ఇంత స్పష్టంగా కనబడుతుంది అన్నట్టు. ఇగో కేటీఆర్కు సంబంధించి ఇక్కడ రాజ్నాథ్ సింగ్ సంబంధించి చూడాలి మీరు. ఎందుకు అంటే వీళ్ళు కేవలం రాజకీయ ఎత్తుగడి కోసం మాత్రమే పోయిర్రు అని చెప్పడంలో ఇంకో డౌటే లేదు. ఎందుకు ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిల్లంటే రాష్ట్ర అభివృద్ధి కోసం అంటూ కూడా కేటీఆర్ చెప్తున్న అంశానికి సంబంధించి కనబడుతుంది. లేదు ఇది పొలిటికల్ అండర్స్టాండింగ్ కోసం మాత్రమే పోతుంది అంటూ కూడా మరొక కొంతమంది చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒక్కటేనా అనే సంకేతాన్ని కేటీఆర్ ఇవ్వదలుచుకున్నాడా, లేకపోతే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పనుల కోసం వెళ్ళిలా, లేకపోతే ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేసేందుకు కాంగ్రెస్ పార్టీకి మేము వ్యతిరేకమనే స్టాండ్ కోసం వెళ్ళిరా అనేది ప్రధానంగా కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటుగా ప్రధానంగా కూడా మనం చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ చాలా రోజుల తర్వాత, ఎందుకంటే బీజేపీ అగ్రనేతలను కలవడం మీద చాలా రకాల సందేహాలు అనుమానాలు అన్ని రకాలుగా కూడా కనబడుతున్న పరిస్థితి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఈ
దేశాన్ని వేలుతున్నది ఒక అసమర్థమైన ప్రధాని అంటూ కూడా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మనం చూసాం. మరి అలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఏ విధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అగ్రనేతలను కేటీఆర్ కలుస్తున్నారు? కేటీఆర్ కలవడానికి ఆంతర్యం ఏంటి? పక్కన దేశానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ మీద పోరాటం చేసేందుకు కలిసి రావాల్సిందిగా విపక్ష పార్టీలను కూడా, ఎందుకంటే ఈరోజు నిన్న జరిగిన పాట్నా మీటింగ్లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. కానీ ఆ విషయాలన్నింటినీ కూడా పక్కన పెట్టి కేవలం ఎందుకు కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళాడు అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది అంటూ కూడా మనం చూడొచ్చు. ఇక దాంతో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు. ఇగో ఇదే సమావేశంలో మాట్లాడుతున్న నేతలు విభేదాలు పక్కన పెట్టి కలిసి పోటీ చేద్దాం, బీజేపీపై 17 విపక్ష అలా ఐక్య పోరు అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీని ఓడించేందుకు విభేదాలను పక్కన పెట్టి కలిసి పోటీ చేయాలని 17 విపక్ష పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. బీహార్ రాజధాని పాట్నాలో సీఎం నితీష్ కుమార్ నివాసంలో సమావేశమయ్యారు. దాదాపు 4 గంటల పాటు జరిగిన మీటింగ్లో పార్టీ నేతలు పలు తీర్మానాలు చేశారు. ఎన్నికల వ్యూహాలు వంటి అంశాలపైన కూడా సమావేశంలో చర్చించారు. పాట్నా మీటింగ్లో కీలక నిర్ణయాలు, ఉమ్మడి ఎన్నికల ఎజెండాపై చర్చించేందుకు సిమ్లాలో తదుపరి సమావేశం. భారత్ జోడో భారత్ తోడో మధ్య యుద్ధం ఇది, రాహుల్ అంటూ కూడా చూడొచ్చు. మేమంతా ఐక్యంగా ఉన్నామంటూ కూడా మమతా బెనర్జీ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడ్డది. రైట్, గదికి ఇక్కడ అసలు లాజిక్ మీకు చూపెట్టాలి. శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మీరు చూడాలి. ఈ విపక్ష పార్టీల మీటింగ్లకు సంబంధించి దాదాపుగా 17 విపక్ష పార్టీల యొక్క అండర్స్టాండింగ్ ఏంటంటే, మన మధ్య ఉన్న విభేదాలను పక్కన పెడదాం, మనం భారతదేశాన్ని వెళ్తున్న భారతీయ జనతా పార్టీని ఓడిద్దాం, మనం విపక్ష పార్టీలన్నింటినీ కూడా కూటమిగా ఏర్పడి ఖచ్చితంగా కూడా ప్రధాని నరేంద్ర మోడీని ఓడించాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, దేశంలో పాట్నాలో జరిగిన కీలక మీటింగ్కి సంబంధించి సిమ్లాలో తదుపరి సమావేశం ఉంటుంది అని కూడా చెప్పిండు. మళ్ళీ దాంతోపాటుగా ఉద్యమం అంతా కూడా మేమంతా ఐక్యంగా ఉన్నామనే సంకేతాన్ని దేశ ప్రజలకు అందించబోతున్నారు అనేది మరొక అంశం. అంటే విపక్ష పార్టీలకు సంబంధించి ఇక్కడ ఈ విధంగా సమావేశం పెడుతున్న తరుణంలో ఇక్కడ కేటీఆర్కి సంబంధించిన అంశం ఏంది అనేది కూడా ఇప్పుడు చూద్దాం. కేసీఆర్ మహారాష్ట్ర ఎన్నికల మీద ప్రధానంగా కూడా ఈయన ఫోకస్ పెట్టిండు. మహారాష్ట్ర ఎన్నికలతో పాటు ఛత్తీస్గఢ్ అంటే ఛత్తీస్గఢ్కు సంబంధించి ఏమంటే ఇక్కడ పెట్టిండు. ఈ ఛత్తీస్గఢ్కు సంబంధించి మహారాష్ట్ర ఎన్నికల మీద నేను ఎందుకు ఫోకస్ పెట్టినో కేసీఆర్ అంటూ కూడా శరద్ పవార్ చాలా స్పష్టంగా కూడా ఆరోపణలు చేసిన పరిస్థితి కనబడ్డది. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏంటి అంటే, రేపు భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ పోటీ చేసి ఎక్కడైనా అవకాశమైన సీట్లు కావాలి అంటే, ఒకవేళ మహారాష్ట్ర కానీ ఛత్తీస్గఢ్లో కనుక కేసీఆర్ ఎక్కడన్నా మ్యానిపులేట్ చేసి కొన్ని సీట్లు వచ్చి తెలంగాణలో కూడా మద్దతు ఉంటే, రేపు భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చి, మీరు గతంలో గుర్తుందో లేదో కేసీఆర్కు రాష్ట్రపతి పదవి అంటూ కూడా గతంలో కూడా చాలా చోట్ల కూడా ఈ పదాలు విన్నాం మనం, లేదా ఉపరాష్ట్రపతి అని కూడా విన్న పరిస్థితి మీ అందరికీ గుర్తుందో లేదో. ఈ అంశాలన్నీ కేసీఆర్ ఢిల్లీకి వెళ్తాడు, కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, దాంతోపాటు హరీష్ రావు ఇక్కడ అన్ని రకాలుగా అన్ని తానై చూసుకుంటాడు, కవిత హరీష్ రావు కేటీఆర్ మాత్రమే చూసుకుంటాడు, కేసీఆర్ ఢిల్లీకి వెళ్తాడనే ఒక రాజకీయ వ్యూహాన్ని గతంలో కూడా పత్రికలలో వచ్చిన ఒక లీక్ అంశాన్ని కూడా మనం చూసాం. సో ఇలాంటి అంశాన్ని ముందుండి కేసీఆర్ నడిపించబోతున్నాడా అనేది ఒకటి జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ ఎందుకు పాట్నాలో జరిగిన సమావేశంలోకి వెళ్ళలేదు అంటే, బీజేపీపై ప్రధానంగా కూడా 17 విపక్షాల ఐక్యపోరు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ భారతదేశానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ మీద పాట్నాలో జరిగిన సమావేశంలో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మమతా బెనర్జీ కావచ్చు, లేకపోతే ఇతరత్ర నేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకటే ఒక అంశాన్ని ఎజెండా తీసుకున్నారు. ఇక్కడ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీని ఓడించడమే ప్రధాన ఉద్దేశంగా తీసుకొని ముందుకు సాగుతున్న ఆ తరుణం అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరొక అంశం, మా పార్టీ నుంచి ఎవరు వెళ్ళరు, కాంగ్రెస్ మునిగిపోయే నావా, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి బీజేపీ నుంచి ఇతర పార్టీలలోకి ఎవరు వెళ్ళరని, ఒకవేళ వెళ్ళిన అలాంటి వారిని ఆపబోమని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ మునిగిపోయే నావా అని కామెంట్ చేశారు. తమ పార్టీలో ఎవరైనా మోడీని కలవవచ్చని స్పష్టం చేశారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులకు సైతం కేసీఆర్ను అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటూ కూడా ఆరోపించిన పరిస్థితి చూస్తున్నాం. అసలు ఈ అంశం ఎందుకు వచ్చింది అంటే, మీరు ఇక్కడ దాకా పోవద్దు. ఇక్కడ ప్రధానంగా కూడా మనం ఆలోచించాల్సిందంటే, ఇక్కడ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా స్పష్టంగా కనబడతాయి. ఏంది అంటే, మీరు ఇక్కడ చూడాలి, బండి సంజయ్ ఏమని చెప్పిండంటే, బీజేపీ పార్టీలో నుంచి ఇతర పార్టీలో నుంచి ఎవరు వెళ్ళరు, ఒకవేళ వెళ్ళినా కూడా అలాంటి వారిని ఆపబోమని చెప్పారు. ఇప్పుడు తెలంగాణలోకి సంబంధించి ఏమని చెప్తున్నారు అంటే, ఈటెల రాజేందర్ అసంతృప్తితో ఉన్నాడు, దాంతోపాటు ఇంకొకరు ఎవరు ఈటెల రాజేందర్తో పాటుగా రాజగోపాల్ రెడ్డి ఉన్నారు అని చెప్తున్న పరిస్థితి. ఏంది అంటే, పూర్తి స్థాయిలో కూడా
వాళ్ళు ఢిల్లీకి వెళ్ళిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఢిల్లీ నుంచి ఒక స్పష్టమైన ఆదేశాలు అయితే వచ్చాయి. ఆదేశాలు రావడంతో ఢిల్లీకి వెళ్ళిన పరిస్థితి చాలా స్పష్టంగా కూడా క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ ఏంటి అంటే రాజకీయ ఎజెండాలు చాలా క్లారిటీగా కూడా క్లియర్గా ఉన్నాయి. ఎందుకు అంటే బండి సంజయ్కి సంబంధించి తన యొక్క వ్యూహాన్ని అమలు చేసినా కూడా కర్ణాటక ఎన్నికలతోని చితికిలబడ్డది భారతీయ జనతా పార్టీ. దీంట్లో ఎలాంటి సందేహం కూడా అవసరం లేని పరిస్థితి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే భారతీయ జనతా పార్టీ కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత తెలంగాణలో ఆ ప్రభావం ఉండబోదు అంటూ కూడా చెప్పినప్పటికీ కూడా లేదు అలాంటి ప్రభావం చాలా స్పష్టంగా కూడా కనబడుతుంది అంటూ కూడా చెప్పిన అంశం మనం చూడొచ్చు. ఎందుకు నేను ఈ అంశాన్ని చెప్తున్నా అంటే చాలా క్లియర్ కరెక్ట్గా కూడా బండి సంజయ్కి సంబంధించిన ఎజెండా ఏదైతే ఉందో ఈ ఎజెండాకి సంబంధించి పూర్తిగా కూడా కనిపిస్తున్న అంశం కనబడుతుంది. మా పార్టీ నుంచి ఎవరు వెళ్ళరు, వెళ్ళిన వారిని ఆపబోమంటూ కూడా బండి సంజయ్ చెప్పినప్పుడు మరి భవిష్యత్తులో అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత బండి సంజయ్ మీద లేదా? ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను మిత్రులారంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఒక పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే ఆ పార్టీ నుంచి వెళ్ళే వారిని అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ఉంటుంది కదా. మీరు ఒకసారి ఆలోచించాలి. ఆ బాధ్యతను పక్కన పెట్టి మరి వెళ్ళే వారిని వెళ్ళండి అంటే ఇది దేనికి సంకేతం అంటే బీజేపీలో వర్గాలు ఏర్పడ్డాయి, బీజేపీలలో అసంతృప్తి ఉంది, బీజేపీకి సంబంధించి ప్రధానంగా కూడా అనేక రకాలుగా కూడా నష్టం వాటిల్లబోతుంది అని కూడా ఇండికేషన్ ఇస్తున్నారా? లేకపోతే నా వర్గం మీదే వచ్చే ఎన్నికలలో కూడా ఖచ్చితంగా కూడా నేనే అధికారం మేమే అంటే బండి సంజయ్ ఆధ్వర్యంలోనే కూడా ఎన్నికలకు వెళ్ళబోతున్నామనే ఇండికేషన్ ఇస్తున్నారా ఏంటి అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇది చూడురా ఎంత ఘోరం అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘోరాతి ఘోరం. ఇది కుత్బుల్లాపూర్లో ల్యాండ్ మాఫియాకి సంబంధించి ఇక్కడ మా జర్నలిస్టు సోదరులకు సంబంధించి కూడా చెప్పేటివి ఉన్నాయి చాలా. ఎందుకంటే ఇక్కడ చాలా అంశాలు మనకు కాల్స్ కూడా ఉన్నాయి, ఆడియో రికార్డులు కూడా ఉన్నాయి కాబట్టి నేను చెప్తానా. 523 ఎకరాలు కబ్జా, దాని విలువ దాదాపు 8,500 కోట్లకు పైగానే. కుత్బుల్లాపూర్లో ల్యాండ్ మాఫియా దశల వారీగా ప్రభుత్వ భూమి ఆక్యుపై 573 ఎకరాలలో మిగిలింది 50 మాత్రమే. దానిని కాజేసేందుకు అధికార నేతల యత్నం, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్న అధికారులు, కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ప్రభుత్వ భూమి కనబడితే చాలు కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. డిమాండ్ ఉన్న ప్రాంతాలలోనైతే ఇది మరింత ఎక్కువ. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గాజుల రామారం రెవెన్యూ పరిధిలో సుమారు 523 ఎకరాల భూమి ల్యాండ్ మాఫియా చేతులలోకి చేరింది. దీని విలువ సుమారు 8,500 కోట్లకు పైగా ఉండటం విశేషం. మొత్తంగా 573 ఎకరాలలో ప్రస్తుతం మిగిలింది 50 మాత్రమే. దీనిని సైతం కబ్జా చేసేందుకు అధికార పార్టీ నేతలు కూడా ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి సైలెంట్గా ఉంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రైట్, మీరు చూసిరు కదా, ఈ చిత్రం భలేగా ఉంటుంది. ఎందుకు అంటే మన తెలంగాణ రాష్ట్రంలో అధికారుల యొక్క పనితీరు ఎంత స్పష్టంగా ఉన్నదో కూడా చెప్పే ప్రయత్నం కనబడుతుంది. ఈ యొక్క అంశాన్ని ఒకసారి జూమ్ చేయవా, దీన్ని తెలంగాణ ప్రజలకు సంబంధించి చూపెట్టే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడాలి అసలు వాస్తవమైన విషయం ఏంది ఏం కథ అనేది కూడా చూడాలి. ఇక్కడ ఏం చేస్తుర్రు అంటే గాజుల రామారానికి సంబంధించి ఇక్కడ 573 ఎకరాలు ఉన్నది మొత్తం. అయితే దీంట్లో మిగిలింది కేవలం 50 ఎకరాలు మాత్రమే అని చాలా స్పష్టంగా కూడా చెప్తున్నది అధికార లెక్కలే. అంటే ప్రభుత్వ భూమి 573 ఎకరాల భూమి పోతే దానిని మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకునే బాధ్యత అధికారులకు లేదా? దానితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే ఈ 573 ఎకరాలలో మిగిలింది కేవలం 50 ఎకరాలే అని చెప్పడం సిగ్గుచేటు కాదా? అంటే ఇది తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఆస్తిని కేవలం 50 ఎకరాల మిగిలింది అని చెప్పడం ఎంతవరకు సిగ్గుచేటు అనేది మీరే ఆలోచించాలి. ఇక దీనితో పాటుగా మరొక అంశం ఏంటంటే ఇక్కడ ఇండ్ల నిర్మాణం ఏదైతే జరుగుతుందో ఈ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ఒక్కొక్క ఇంటికి దాదాపుగా తక్కువలో తక్కువ మా జర్నలిస్టు వసూలు చేస్తున్నది 2,000 రూపాయలు, ఇక్కడ నుంచి 5 లక్షల వరకు. ఇది నేను చెప్తున్న అంశం కాదు, ఏంది అంటే జర్నలిస్టు సోదరులు వసూలు చేస్తున్న కబ్జాలకు సంబంధించి అక్కడ పర్మిషన్ కానీ ఇతరత్ర ఉన్నా కూడా చాలా నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. అంటే ఇక్కడ జరుగుతున్న అక్రమ నిర్మాణం మీద కథనాలు రాస్తే ఖచ్చితంగా కూడా అక్కడ ఏంది అంటే ప్రభుత్వ అధికారులకు సంబంధించి మళ్ళీ ఇబ్బందులు ఏర్పడతాయనే కథనానికి సంబంధించి ఇక్కడ మొదట కూడా అధికారులు రావడం అంట. అసలు వాస్తవ విషయం ఏంటంటే అధికారులు మొదటగా వస్తారట. అధికారులకు సంబంధించి మా డబ్బుల కట్టలను సిగ్గు శరం ఏమాత్రం ఉన్నా కూడా వాస్తవమైన విషయం ఇది. అధికారులు మొదట వచ్చి ఈ నిర్మాణాలు చేపడుతున్న వాళ్ళ దగ్గర మామూలు తీసుకొని ఇక్కడ నుండి మళ్ళీ వెళ్ళి వీళ్ళు జర్నలిస్టులకు చెప్తే మా జర్నలిస్టు సోదరులు వెళ్ళి వీళ్ళ జేబులు దడుపుకొని వస్తున్న పరిస్థితి గాజుల రామారంలో ఉందా లేదా అనేది చెప్పాలి.
కాదు కూడదు అని ఎవరైనా ఎగిరెగిరి పడితే మాత్రం నా దగ్గర చాలా మంది, ఎందుకంటే చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు, అన్న 2 లక్షలు డిమాండ్ చేస్తున్నారు అన్న 3 లక్షలు డిమాండ్ చేస్తున్నారు అన్న ఈ గాజుల రామారం ప్రాంతానికి సంబంధించి. ఎందుకంటే ఇక్కడ భూమి సంబంధించి ఇక్కడ నిర్మాణాలు మేము తీసుకున్నామన్నా, వేరే టోళ్ళ చేతిలో మేము తీసుకున్నామన్నా, ఇప్పుడు మేము మోసపోతే ఎట్లన్నా ఏదైనా తాత్కాలిక షెడ్లను కూడా మేము ఏర్పాటు చేసుకుంటున్నామన్నా అని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే వాస్తవికంగా ఇక్కడ చూడండి, మొదటగా అధికారులు వెళ్ళి వీళ్ళ దగ్గర అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు తీసుకుని వచ్చి ఆ తర్వాత జర్నలిస్టులు కూడా వెళ్ళి అక్కడే తీసుకొని వస్తున్నారు. అంటే ఎక్కడికి వెళ్తుంది? ప్రభుత్వ అంశాలకు సంబంధించి కథనాలను రాయాల్సిన బాధ్యత అధికారులకు సంబంధించి వాళ్ళ యొక్కను బజార్లో నిలబెట్టాల్సిన బాధ్యత జర్నలిజం పైన ఉంటే వాళ్ళు చేస్తున్న మరొక అంశం ఇదండి. గాజుల రామారంలో ఈ ఒక్కరోజు కాదన్నా, గాజుల రామారంలో ప్రభుత్వ భూమి 573 ఎకరాలు ఉంటే అది కేవలం ఇప్పుడు 50 ఎకరాలు మాత్రమే మిగిలింది. అంటే ఇది ఎవల తప్పు అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఇది అధికారుల తప్ప, లేకపోతే ప్రజల తప్ప, లేకపోతే అక్కడ కబ్జా చేయడమే వాళ్ళ తప్ప, లేకపోతే ఏం చేస్తున్నారు అనే అంశానికి సంబంధించి కూడా మీరు ఆలోచించండి. ఇక్కడ 573 ఎకరాల భూమి, ప్రభుత్వ భూమి, హైదరాబాద్ నడిగొడ్డ మీద ఉన్న భూమి కబ్జాకు గురైంది. మళ్ళీ దీని 50 ఎకరాలను కూడా అధికారిక పార్టీకి సంబంధించిన నేతలు కబ్జా చేసేందుకు సిద్ధమవుతున్నారు. అంటే ఇది ప్రభుత్వానికి సంబంధించిన అధికార యంత్రాంగమే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక మరో అంశం, అయ్యే డప్పులు కొడుకు సెల్ఫీలు. డబుల్ బెడ్రూమ్లను కట్టించామని అయ్యేమో డప్పులు కొట్టుకుంటుంటే కొడుకేమో సెల్ఫీలు దిగుతున్నాడని సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన దగ్గరని మేము ఓట్లు అడుగుతాం, డబల్ ఇండ్లు కట్టించిన దగ్గరే మేము ఓట్లు అడగాలి, దమ్ముంటే కేసీఆర్ మల్లారెడ్డి ఎందుకు ఒప్పుకోవాలి అంటూ సవాల్ విసిరారు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలంలోని లక్ష్మీపురంలో కుమ్మరి ఎల్లవకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్మించిన ఇంటి గృహ ప్రవేశానికి హాజరైన రేవంత్ సర్కార్పై నిప్పులు చెరిగారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా చేసింది. ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అంశం మనకు క్లారిటీగా తేవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మొట్టమొదటిసారిగా తన మేనిఫెస్టోలో ఇచ్చిన అంశం ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కానీ, దళిత ముఖ్యమంత్రి కానీ, దళితులకు 3 ఎకరాల భూమి కానీ, ఈ విధంగా ప్రామిసులు చేసుకుంటూ వచ్చిండు. దాని తర్వాత ఏం జరిగిందంటే 2014 నుంచి 2018 వరకు కూడా ఎక్కడో అరవకొర కూడా చేసిన పరిస్థితి కనబడ్డది. 2014 నుంచి 2018 తర్వాత జరిగిన మరొక అంశం ఏంటంటే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టించడం అసాధ్యంగా మారుతున్న తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏం చేసిండు అంటే ఇల్లు కట్టుకునేటోళ్ళకి ఇప్పుడు 3 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పిండు. అంటే ఎక్కడికి వెళ్తుంది? తన వల్ల కాని హామీలను ఎందుకు ఇస్తున్నాడు? తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడు అనేది కూడా మనం చూడాల్సింది. ఎందుకు ఆరోపణ నేను ఎందుకు అంటున్నా అంటే తనకు సాధ్యం కాని హామీలన్నీ ఇచ్చి ఈరోజు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాడా, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఇవన్నీ జరుగుతున్నది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి రేవంత్ రెడ్డి మాత్రం చాలా క్లారిటీగా క్లియర్ కట్గా చెప్పిండు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన దగ్గర మేము ఓట్లు అడుగుతాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన దగ్గర మీరే ఓట్లు అడగాలి, దమ్ముంటే ఇది కేసీఆర్కు సంబంధించి మెడ్చల్కి సంబంధించి మల్లారెడ్డికి అయితే సవాల్ విసిరేడు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏమైనా స్పందించదు కదా. ఇక నేను పార్టీ మారడం లేదు, సోషల్ మీడియా వేదికగా వస్తున్న వార్తలు అవాస్తవం, పిసిసి మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఉత్తమ్ అన్నది లెక్క తేలుతుంది ఆగస్టు 5 తర్వాత అనుకుంటా, బహుశా జూలై ఆగస్టు తర్వాత ఉత్తమ్ అన్న పోతాడా లేదా, ఇవన్నీ నేను ఏం చేస్తున్నా అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నకు సంబంధించి ప్రతి అంశాన్ని కూడా ఫైల్ చేస్తున్నా. ఆయన ఏం మాట్లాడిండు, ఆ రోజు దినపత్రికలలో ఏమొచ్చింది, ఆ రోజు ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించి ఏం మాట్లాడితే ఏమని వచ్చింది అనేది కూడా చాలా క్లియర్ కట్గా కూడా నేను అవన్నీ పెడుతున్నా. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీకి సంబంధించి తెలంగాణ పార్టీకి అంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి కేవలం హోంమంత్రి పదవి కేసీఆర్ ఇస్తా అనడంతోనే పార్టీ మారుతున్నాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు, జానారెడ్డి ఉన్నాడు, బట్టి విక్రమార్క ఉన్నాడు, వారితో పాటు షబీర్ అలీ కానీ, మధు యాష్కి కానీ, ఇతరత్ర సీనియర్ నేతలందరూ కూడా చాలా పొన్నాల లక్ష్మయ్య కూడా ఇట్లా చాలా మంది ఉన్నారు. సో భవిష్యత్తులో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ప్రభుత్వం ఏర్పడితే నాకు ఏ పదవి రాదు అంటూ కూడా ఒక ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు మధ్యవర్తిగా వద్దిరాజు రవిచంద్రన్తో అనేక మార్లు సమావేశమై హోంమంత్రి పదవి తీసుకోబోతున్నాడు, ఒప్పందం చేసుకున్నారు అనేది ప్రధానంగా కూడా చర్చ జరుగుతుంది. ఇది ఎంతవరకు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి ఈ పార్టీ మారరా అనేది ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఇక పార్టీ మారినా మీ పార్టీ చర్యలు తీసుకుంటుందో లేదో కానీ అయితే బట్టలు ఇప్పి బదట్లా నిలబెడతా, ఇది వాస్తవం.
ఇక రాకెట్ లాంచర్లతో మావోయిస్టుల అటాక్. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని అటవీ ప్రాంతం శుక్రవారం తుపాకుల మూతతో దత్తరిల్లింది. దేశీయ రాకెట్ లాంచర్లతో పోలీసులపై మావోయిస్టులు దాడి చేయడంతో పోలీసులు సైతం కాల్పులు దిగారు. సుమారు అరగంటకు పైగా కూడా ఎన్కౌంటర్లు జరిగింది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. ఇక్కడ రాకెట్ లాంచర్లతో కూడా మావోయిస్టులు అటాక్ చేసిల్లంటే వాళ్ళ దగ్గర అత్యాధునికమైన టెక్నాలజీ ఉన్నది అనేది చాలా క్లారిటీగా కనబడుతుంది. ఇంకొక అంశం ఏంటంటే ఈరోజు సాంకేతిక పరిజ్ఞానంలో అడుగుపెడుతున్న తరుణంలో ఇంకా కూడా ఇక్కడ పేదల గిరిజన పేద మధ్యతరగతి కుటుంబాలు చైతన్యవంతమైన కుటుంబాలు మావోయిస్టు పార్టీలో చేరితే పేద మధ్యతరగతికి సంబంధించి చైతన్యవంతమైన కుటుంబాల నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో చేరితే ఇక్కడ రెండు అంటే కమ్యూనిస్టు పార్టీ కానీ ఇక్కడ పోలీసు కూబింగ్ చేస్తున్న పరిస్థితులలో తారసపడడమో లేకపోతే అక్కడ క్యాంపుల మీద దాడులు చేయడం ఇవి రకరకాలుగా జరుగుతున్నాయి. ఈ ఇద్దరి మధ్యలో దేనికోసం పోరాటం జరుగుతున్నది అంటే ప్రధానంగా కూడా మళ్ళీ ఒకటే అంశం తెర మీదకి వస్తుంది. ఈ ఇద్దరి మధ్యలో జరిగే అంశం ఏంది అంటే ఒకటే గుర్తుపెట్టుకోరి, ఇక్కడ ఏంది అంటే ప్రజల కోసం పోరాటం చేస్తున్నాం, ఈ ప్రజల కోసమే మేము పోరాటం చేస్తున్నాం. మళ్ళీ పోలీసులను పోయి మీరు అడిగితే ఏమంటారు తెలుసా, మేము ప్రజలకు రక్షకులుగా ఉంటున్నాం, ప్రజలకు అనేక రకాలుగా కూడా ఇబ్బందులు రాకుండా మేము కాపలా కాస్తున్నాం అని పోలీసులు చెప్తారు. వీళ్ళు ఏంటంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో జరుగుతున్న ఆకృత్యాలను, ప్రజల మీద జరుగుతున్న దాడులను, ప్రజలు పడుతున్న బాధలను, ప్రజలు పడుతున్న హింసలను వీటన్నింటి కోసం మేము పోరాటం చేస్తున్నామని మావోయిస్టులు చెప్తారు. ఇక్కడ రెండు కుటుంబాలు కూడా మధ్యతరగతి కుటుంబాలే, గుర్తుపెట్టుకోరు. ఇక్కడ ఏంది అంటే ఇక్కడ ఎవరు కూడా మధ్యతరగతి కుటుంబానికి సంబంధించి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ మధ్యతరగతి రెండు కుటుంబాలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించి మావోయిస్టులకు సంబంధించి మధ్యతరగతి కుటుంబాలు మాత్రమే ఇక్కడ దీంట్లో ఉంటారు. నేనేం చెప్తున్నానంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారు, తినే ఆహారంలో కల్తీలే జరుగుతుంది, రాజకీయం మొత్తం విషవాయువు లెక్క. ఏదైతే ఫ్యాక్టరీల నుంచి వెదజల్లే విషవాయువులు ఎంత రసాయనాలు భయంకరంగా ఉంటాయో ఇక్కడ రాజకీయాలు కూడా అంత భయంకరంగా మారిపోయినాయి. మావోయిస్టు అన్నల్లారా దయచేసి ప్రజాస్వామ్యంలోకి ఇక్కడ ప్రజల్లోకి రండి, ప్రజలలో ప్రత్యక్షంగా మీరు పోరాటం చేయండి. ఈ లాంచర్లతోనో ఇతరత్ర కూడా ఇక్కడ ఒరిగేది ఏం లేదు. చాలా ఘోరమైన పరిస్థితులు తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్నారు. రైట్, ఇక మరో అంశం. పగలో లెక్క రాత్రో లెక్క దేశవ్యాప్తంగా ప్రస్తుతం అమలవుతున్న విద్యుత్ ఛార్జీల విధానంలో కేంద్రం మార్పులు చేయాలని నిర్ణయించింది. అందుకు సంబంధించి ఈ నెల 14న గెజెట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దీని ప్రకారం పగటి వేళల్లో విద్యుత్ వినియోగిస్తే ఛార్జీలలో 10% నుంచి 20% మేర తగ్గింపు ఉంటుందని, పీక్ సమయంలో అంతే మొత్తంలో ఎక్కువ ఛార్జీలు ఉంటాయని కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ పేర్కొన్నది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది. ఒకసారి ఈ అంశాన్ని చూడరు, ఎందుకు అంటే ఇప్పుడు ఈ అంశాన్నే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అడ్వాంటేజ్గా మారబోతుంది. గుర్తుపెట్టుకోరు, ఇక్కడ మనకి ఎలిగే ఈ బల్బు ఉంటుంది కదా విద్యుత్ కాంతులు, ఉదయం రాత్రి దేశవ్యాప్తంగా కూడా విద్యుత్ వెలుగుల విరజిల్లుతూ ఉంటాయి కదా. ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు యొక్క ఆయుధం ఏంటి అంటే మొన్నటి వరకేమో రైతుల ఎజెండా ఎత్తుకున్నాడు. మీ అందరికీ తెలుసు ఈ రైతుల ఎజెండాతోని ఏ విధంగా ముందుకెళ్ళిండో చూసారు. ఆ తర్వాత విద్యుత్కు సంబంధించి కూడా ఇప్పుడు మళ్ళీ ఈ ఎజెండా కూడా ఎత్తుకుంటాడు. ఏ విధంగా అంటే ఇక్కడ చూడుర్రి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏ విధంగా ఛార్జీలు చేస్తుందో, మీరు ఉదయం మొత్తం 10 నుంచి 20% ఏ విధంగా తగ్గింపు చేస్తుందో, రాత్రి వేళలలో కూడా పీక్ టైంలో ప్రతి ఒక్కరు విద్యుత్తును వినియోగిస్తారు కాబట్టి ఆ సమయంలో కూడా ఖచ్చితంగా కూడా రేట్లను పెంచుతామంటూ కూడా చెప్పి కేంద్రం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నానికి సంబంధించి కేంద్రం తీసుకొస్తున్న మార్పులకు సంబంధించి ఇక్కడ కేసీఆర్ ఏం చేస్తాడంటే నేను ఉచిత విద్యుత్ ఇస్తా, ఇలాంటి అన్నీ ఉండవు అంటూ కూడా మరొక ఎజెండాతో కూడా దేశవ్యాప్తంగా అయిన ప్రచారం చేసేయడానికి ఆస్కారం కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒకసారి మీరు ఆలోచించండి. ఇక్కడ విద్యుత్లకు సంబంధించి సమూలమైన మార్పులు చేస్తాం లేకపోతే ఇతరత్ర చేస్తామంటూ కూడా చెప్తున్న ఈ అంశాలకు సంబంధించి వాస్తవ కోణాలు వేరే ఉన్నాయి అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు. దాంతోపాటుగా ఇగో ఆజ్కి బాత్ కూడా పోదాం. ఒక రాజకీయ నాయకుడు ప్రజలకు పనికొచ్చేలా ఉండాలి, పదవిని పొందిన తర్వాత అహంకారం పొందకూడదు, పేద ప్రజల బతుకులు మార్చే విధంగా ఆలోచనతో రాజకీయాలలోకి రావాలి. కానీ మన తెలంగాణలో అన్ని ఉల్టా పల్టా, తన కోసం, తన ఆస్తుల కోసం, తన పేరు కోసం పెట్టుబడి పెట్టి రాజకీయం ఒక దందలా చేస్తున్నారు. గమనించండి, ఆలోచించండి, అర్థం చేసుకోండి. దేశంలో అన్ని రాష్ట్రాలతో పోలిస్తే మన తెలంగాణ రాజకీయ నాయకులతో ఎక్కువ మంది కల్తీగాలే, పొద్దున మాట రాత్రి కూడా ఉండదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. రైట్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లున్నది మరి అదే కనబడుతుంది. మీరు నియోజకవర్గానికి వెళ్ళి మీ గ్రామీణ సర్పంచ్ కానుండి మొదలు పెడితే ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దగ్గరకు కూడా గదే ఉంటుంది. పొద్దుగాలనేమో చేస్తారా బాయ్, ఏమున్నదిరా బాయ్, గదే కదా సింపుల్, మాట్లాడదాం, ఏమయ్యా కార్యదర్శి గిదే కదా,
ఎంఆర్ఓ గారు ఉన్నారా, ఎంపీడీఓ గారు ఉన్నారా అంటారు గ్రామీణ స్థాయిలో. ఇక్కడికి వస్తే మన ముఖ్యమంత్రి గారు ఏమంటారు, సిఎస్ గారు దాన్ని మీరు జీవో తీసుకురాలేదా, తొందరగా చేయండి, మంత్రులు ఏం చేస్తున్నారా అని సంతకం పెట్టినా కదా ఫైల్ పంపించమని చెప్తాడు. ఇదంతా కేవలం రాజకీయ నాయకులు తమ యొక్క కుటుంబాల కోసం, తమ యొక్క ఎదుగుదల కోసం, తమ యొక్క భవిష్యత్తు కోసం మాత్రమే చేస్తారు, కానీ ఇది తెలంగాణ ప్రజల కోసం మాత్రం చేయరు. ఎందుకంటే ఈరోజు రాజకీయాలని కేవలం పూర్తి స్థాయిలో తన కోసం, తన ఆస్తుల కోసం, తన పేరు కోసం, తన పెట్టుబడి కోసం, తన కుటుంబం కోసం మాత్రమే రాజకీయ నాయకులకు సంబంధించి వ్యక్తిగతంగా మారిపోయినాయని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. మీరు దీన్ని ఆలోచించాల్సిన విషయం. ఇక దాంతోపాటుగా విషాదంగా ముగిసిన టైటాన్ కథ. టైటానిక్ నౌకను చూసేందుకు వెళ్ళిన 5 పర్యాటకులు అధిక పీడనం కారణంగా పేలిపోయిన మినీ జలాంతర్గామి సముద్రం అడుగున 3800 కిలోమీటర్ల లోతులో శకలాల గుర్తింపు అంటూ కూడా ప్రధానాంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి దాదాపుగా $250 అనుకుంటా, బహుశా మొత్తానికి ఇండియన్ కరెన్సీ ప్రకారం 2 కోట్ల రూపాయలు చెల్లించి మరీ కూడా వీళ్ళు దీంట్లో కోటీశ్వరులే ఉన్నారు. వాళ్ళు ఏంటంటే టైటానిక్ యొక్క దాని యొక్క నౌకను చూసేందుకు వెళ్ళి దాదాపుగా 5 కూడా మరణించిన పరిస్థితి. దీనికి సంబంధించి అమెరికా కోస్ట్ గార్డ్ దాన్ని అయితే అంటే అక్కడ పేలిపోయిన వాటి యొక్క శకలాలను టైటానిక్ దానికి సుమారుగా దాదాపుగా 400 మీటర్ల 488 మీటర్ల దూరంలో కూడా వీటి యొక్క శకలాలు ఉన్నాయంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడింది. మొత్తానికి విషాదంగా టైటాన్ కథనైతే ముగిసింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. దాంతోపాటుగా ఇక చూడండి, మొత్తానికి ఇది మనం చెప్పుకున్న అంశమే. ఇక దాంతోపాటుగా యాదాద్రి జిల్లా కలెక్టర్ అక్రమాలపై విచారించండి. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ప్రమీలా సత్పతి ప్రజలకు సేవ చేయకపోగా హైకోర్టు ఆదేశాలను సైతం ఉల్లంఘించి కోర్టు ధిక్కరణ కేసు నమోదవడం శోచనీయాంశం. అదేంది బాగానే చెప్తుందని చెప్తారు కదా. ఏంది డిఓపిటి డైరెక్టర్ న్యూఢిల్లీకి ఫిర్యాదు. దివీ స్లాబ్పై హైకోర్టు తీర్పు అమల్లో నిర్లక్ష్యం. జిల్లా కలెక్టర్పై హైకోర్టులో కోర్టు ధిక్కరణ కేసు. చీఫ్ సెక్రటరీ కమిషనర్ సిసిఎల్ ఏకు కూడా ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త పిఎల్ఎన్ రావు. దివీ స్లాబ్ చైర్మన్ 17 కోట్ల పన్ను ఎగవేతపై కలెక్టర్ ప్రమీలా సత్పతి మౌనం. జిల్లాలో ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ ద్వారా అక్రమ ఆర్థిక లావాదేవీలు, అధికారి ఆస్తులు 100 కోట్ల పైనే అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తున్నాయి. ఇగో కలెక్టర్లకు సంబంధించి గతంలో కూడా అనుకుంటా బండి సంజయ్ అన్న కూడా చెప్పిండు, తెలంగాణలో ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించి భారీగా కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అక్రమ ఆస్తులు మీరు కూడగట్టుకున్నారు, ఆ ఆస్తుల చిట్టా అంతా నా దగ్గర ఉన్నది, భవిష్యత్తులో కూడా నేను ఖచ్చితంగా కూడా కేంద్రానికి ఫిర్యాదు చేస్తా అంటూ గతంలో కూడా ఒక ఆరోపణ వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందా అంటే కూడా కనబడుతున్న పరిస్థితి. ఇగో ఒక అంశం చెప్పిన, గ్రామీణ స్థాయిలో కార్యదర్శి నుండి మొదలు పెడితే ఈ రాష్ట్రానికి సంబంధించిన సిఎస్ వరకు ఈ మధ్యలో ఉన్న అధికార యంత్రాంగం మొత్తం అవినీతికి పాల్పడ్డది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదబ్బా. ఎందుకు అంటే ఏ జిల్లా పేపర్ ఓపెన్ చేసినా, ఏ వార్తా దినపత్రిక ఓపెన్ చేసినా కూడా పలానా గాజుల రామారంలో 573 ఎకరాల భూమి కబ్జా, అక్కడనే ఉన్న ఫాక్స్ సాగర్ చెరువు కబ్జా, పలానా చెరువుకు సంబంధించి గ్రీన్ హౌస్ను కబ్జా చేసిలు, మత్తడి పోసే ప్రాంతాన్ని కబ్జా చేసిలు, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన ఆ భూములలో ఇళ్ల నిర్మించుకున్న, ఇట్లా రకరకాలుగా వింటాం. ఇదంతా ఎవరి తప్పు, ఎవరు రక్షించాలి? దీనికి రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తుంది? రోడ్డు మీద గడ్డి విక్తుందా, లేకపోతే కార్లలో చేసి కార్లలో పోవడానిక? ప్రభుత్వ భూములకు సంబంధించి ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడ ఆ అధికారులు ఏం బిక్తున్నారయ్యా? అధికారులు చేసే తప్పు ఇప్పుడు సామాన్యుని పడతా తప్ప ఏం లేదు. ఆ చివరి శ్వాస వరకు పోరాడతాను, పోరాటం తెలంగాణ కోసమే, చివరి శ్వాస వరకు తెలంగాణ బిడ్డగానే ఉంటా. కాంగ్రెస్లో వైఎస్ఆర్టీపీ విలీనం అంటూ వార్తలు, నాకు ప్రజలకు మధ్య అగాధాన్ని సృష్టించే యత్నాలు, పనిలేని పసలేని దార్శనికులు అంటూ విమర్శలు. కాంగ్రెస్లో విలీన వార్తలను ఖండించిన షర్మిల. నా ఆరాటం నా పోరాటం ఎవరెవరు తెలంగాణ కోసం. అమ్మ షర్మిలమ్మ గారు ఇదే తెలంగాణ ఉద్యమానికి సంబంధించి 2009 నుంచి ఉద్యమం ఉవ్వెత్తున తారాస్థాయికి చేరున్న తరుణంలో 2004 తర్వాత మీ అయ్య అధికారంలో ఉన్నప్పుడు ఇదే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి మా హుజరాబాద్ బిడ్డ ఈటల రాజేంద్ర పట్టుమని 10 సీట్లు లేవు రాజేంద్ర, ఇప్పుడు తలకాయ ఎడబెట్టుకుంటావు రాజేంద్ర అని మీ అయ్య అడిగిన డైలాగులు మేము మర్చిపోలే. మీ అన్న మానుకోటకు వచ్చి ఇప్పుడున్న ఏంది ఆ తలకు మార్చిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, ఆయన ఏం చేసిండంటే అప్పుడు మా తెలంగాణ ఉద్యమకారుల మీద బుల్లెట్లతోని దాడి చేసిండు. ఆయన ఏంటంటే కాల్పులు జరిపిండు ఆ రోజు. తెలంగాణ ఉద్యమ ద్రోహి ఆయనే, ఉద్యమ ద్రోహి. ఈరోజు తెలంగాణ కేబినెట్లో ఉన్న సన్నాసులు చాలామంది ఉద్యమ ద్రోహులే అన్నాడు. ఈ సన్నాసులంతా ఆంధ్ర పెత్తందారి చెప్పులు నాకిన ఫాల్తు దొంగన, ఇక అంతకంటే దారుణం అక్కడే ఆపేస్తున్నా. ఎందుకు అంటే ఈరోజు తెలంగాణకు సంబంధించి అమరవీరుల కుటుంబాలకు సంబంధించి కొన్ని చోట్లకి వెళ్తే ఎంత బాధ అనిపించిందంటే ఆ శిలాపలకాల మీద వీళ్ళ పేర్లయ్యా. ఈ దొంగలు ఆ రోజు ఆంధ్ర పెత్తందారి మోచేతుల నీళ్లు తాగినోళ్ళు,
వాళ్ళ చెప్పులు మోసిన సన్నాసులు వీళ్ళంతా. మళ్ళీ ఈరోజు వచ్చి మాట్లాడుతున్నారు వీళ్ళు. ఈరోజు వచ్చి ఈ దొంగలు మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇగో చివరి మీ అన్న ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగాలేదట. అక్కడ జనసేన తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ మీద పోరాటం చేస్తుంది. అక్కడ పోయి పోరాటం చేయరు. తెలంగాణ ఉద్యమంలో కనిపించని మీరు ఇగో ఇప్పుడు వచ్చి అది చేస్తాం ఇది చేస్తామని చెప్తారు. వీళ్ళని నమ్మకూరి. వీళ్ళని నమ్మితే కథమే మన పని కథమే. నేను చెప్తున్నా కదా, ఆంధ్ర పెత్తందారి వ్యవస్థను నమ్మకూరి. తెలంగాణ రాష్ట్రంలో రౌడీల రాజ్యం. అధికార మదంతో నాయకుల కన్ను మిన్ను కానరాకుండా ప్రవర్తిస్తున్నారు. ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడే జర్నలిస్టు మిత్రులను తిట్టడం కొట్టడం సరికాదు. పెన్ను తలుచుకుంటే ప్రభుత్వాలే మారిపోయాయి. నీ పదవి ఎన్నాలో అంటూ కూడా చూసుకో. సంఘటనలపై బేషరతుగా కూడా క్షమాపణ చెప్పాలి, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి ఎదుర్కోక తప్పదు. ఇక ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై విమర్శల వర్షం కురిపించిన కాసాని వీరేష్ ముద్రాజ్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. అయితే నేను పెట్టిన తంబు కూడా అదే. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మీరు ఒకసారి చూడుర్రి. కేసీఆర్ను ప్రశ్నిస్తే కేసులు. ఎందుకు ఇంత దారుణం అంటే కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి మీరు ప్రశ్నిస్తే అత్యంత దారుణంగా. పాపం నిన్న మా జర్నలిస్టు సోదరుడు కెమెరా తీసుకొని తన విధి నిర్వహణలో తాను చేస్తాడు. బై జర్నలిస్టులు మేము ఏ విధంగానైనా మా గొంతులను కానీ మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. ఎంత అనగదొక్కే ప్రయత్నం జరిగినా అంత భయంకరమైన పరిస్థితులు ఏర్పడితే గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ జర్నలిస్టు సోదరులకు సంబంధించి మనం ప్రధానంగా చూస్తే ఒకడు బెదిరిస్తాడు, ఇంకొకటి చంపేస్తా అంటాడు, ఇంకొకటి నాలుకే చీరేస్తా అంటాడు. అరే మీరే ఉన్నారా తెలంగాణలో? ఇక దేశంలో ఎక్కడ మీడియా పనిచేస్తలేదురా సన్నాసులారా? ప్రతి ఒక్కడికి ప్యాషన్ అయిపోయిందబ్బా. అసలు మీడియా జోలుకి వస్తే తోలు తీసి ఆరేయాలి. అట్లుండాలి. అట్లుంటేనే వీళ్ళకు. మీరు అనుకుంటారేమో కానీ కలం గొంతుగా కలుస్తే మాత్రం ప్రభుత్వాలే మారిపోయిన చరిత్ర ఉన్నది. ఈ సన్నాసులు చేయబట్టి ఇలా మీడియా మీదకి ప్రతి ఒక్కడు ఎగురుడే. ఇక శ్రమదోపిడికి గురవుతున్న క్వారంటీన్ శానిటైజేషన్ కార్మికులు చెల్లించాల్సిన జీతాలు లక్షలు నొక్కుతున్న దౌర్జన్యం. ఈగల్ సెక్యూరిటీ సర్వీస్తో ఆసుపత్రుల సూపరింటెండెంట్ల కుమ్మకు. ఈఎస్ఐ ఈపీఎఫ్ చెల్లింపులలో ఏజెన్సీల వాటా కూడా కార్మికుల జీతాల నుంచి చెల్లిస్తున్నవైన నల్లకుంట క్వారంటీన్ ఆసుపత్రులలో వెలుగు చూసిన దోపిడీ పరం. ఇవ్వాల్సిన జీతాలు 15,600 అయితే చెల్లిస్తున్నది 11,000 మాత్రమే. హౌస్ కీపింగ్లో మొత్తం ఉద్యోగులు 149 ఉండగా కొందరిని తగ్గించి పనులు చేయిస్తున్న వైనం. ఒక్క నెలకు 28,40,77 ఏజెన్సీకి చెల్లింపు. వాస్తవానికి ఏజెన్సీ చెల్లించాల్సింది 23,24,400. అదనంగా చెల్లిస్తున్నది 5,15,677. అంటే ఇందులో ఆసుపత్రి సూపరింటెండెంట్ వాటా ఎంత అంటే ఖచ్చితంగా పోతుంది. దొంగలు ఊళ్ళు వంచుకున్నట్టుగా ఆఖరికి కరోనా టైంలో శానిటైజేషన్ వీళ్ళ సేవలు మా ఆదమర్చిర్రా? ఎట్లుండే వీళ్ళ సేవలు? గుర్తుందా అసలు? ఎందుకు గుర్తుంటా సార్? పైసలు వస్తే చాలు సార్ మాకు. ఇక శ్రీవాణి ట్రస్ట్కు విరాళాలు 861 కోట్లు. ట్రస్ట్ ద్వారా 8.24 లక్షల కోట్ల మందికి శ్రీవారి దర్శనం. వివిధ బ్యాంకులలో 602.60 కోట్ల డిపాజిట్లు. తిరుమల దళారీ వ్యవస్థను అరికట్టడం శ్వేతపత్రం విడుదల చేసిన టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది. రైట్. శ్రీవాణి ట్రస్ట్, ఈ ట్రస్ట్లకు సంబంధించి ఇప్పుడు ఇది చాలా కీలకమైన అంశం. తెలంగాణ రాష్ట్ర ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరికీ పేద మధ్య ఉన్నత స్థాయి అన్ని వర్గాలకు సంబంధించి నేను ఒక విషయాన్ని చెప్తున్నా. మీరు కానుకలు ఇయ్యదలుచుకుంటే దేవుడి కాదు, మీ కళ్ళ ముందు కనిపించే మీ గ్రామంలో, మీ మండలంలో, లేదా మీ నియోజకవర్గంలో, మీ జిల్లాలో ఎంతోమంది ఇల్లులు లేక బాధపడుతున్న వారికి ఇల్లులు కట్టించరు. వాళ్ళు జీవితాంతం తలుచుకుంటారు. అదే చోట్ల విద్యా వ్యవస్థకు దూరమైన పాఠశాలలను ఎట్లాగ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయదు, కానీ మీరన్నా కొంచెం బాగు చేయించే ప్రయత్నం చేయండి. లేదా అక్కడ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ సౌలతులకు ఇబ్బందులు పడుతున్న వారికి సాయం చేయండి. అకాల వర్షాలతో అన్నదాతలు ఆర్తనాదాలు చేస్తూ రైతులు మొత్తం పంట మునిగిపోయిన వారికి సాయం చేయండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం దేవుళ్ళ పేర్లతోనో స్వామీజీల పేరుతోనో ఇతరత్ర మాత్రం సహాయాలు చేయకండి నాయన, మీకు దండం. ఎందుకు నేను అంటున్నా అంటే స్వామీజీలు ప్రతి ఒక్కడూ లంగనే. దొంగ స్వామీజీల గురించి చెప్తున్నా. దొంగ స్వామీజీలు ఏం చేసిళ్ళు? పొద్దంతనేమో నీతి సూత్రాలు ఎట్లా అంటే బయటికి కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నజాద్ గుణ ఇట్లా పొద్దుగాల వీళ్ళు మంచి పాడు. సాయంత్రం అయితే వేసుకో డిస్కో డాన్స్, ఏ రాజా నీ జోరు నీదే కాదు, ఇదే ఉన్నది. నేను చెప్తున్న వాస్తవం. ఇవి చాలా వరకు 100% ఇంకొక స్వామీజీ గాడు వాడి వయసు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటుంది. 14 ఏళ్ళ బాలికను లైంగిక వేధింపులు చేస్తాడు. ఇంకొక సన్నాసి గాడు ఏం చేస్తాడంటే
అక్కడి భక్తులను ఏంది బాబా పేరుతోని ముసుగులు వేసుకుని లైంగిక వాంఛ తెరుచుకుంటాడు, లేకపోతే ఆర్థిక వనరులు వాని చుట్టూ రెండు రాజకీయ నాయకులు పందికొక్కులు ఎక్కువ ఉంటారు, వాళ్ళకు కూడా వాటాలు ఉంటాయి. కాబట్టి నేనేమని చెప్తున్నా అంటే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రం మీరు సాయం చేయదలుచుకుంటే చాలామంది పేదలు ఉన్నారు, వాళ్ళకి సాయం చేయండి దయచేసి. ఇక నేటి నుంచి అందుబాటులోకి గ్రూప్ 4 ఆల్ టికెట్లు ఒక ప్రకటనలో తెలియజేసిన టీఎస్పీఎస్సీ జూలై 1 నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జామ్కి అన్ని ఏర్పాట్లు హాల్ టికెట్లను ముందుగానే డౌన్లోడ్ చేసుకోవాలి. చివరి నిమిషంలో తలెత్తే అవకాశాలు అంటూ కూడా సమస్యలకు సంబంధించి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడదు. ఇక దాంతో పాటుగా ఇవాళ ఉస్నాబాద్కు సంబంధించి నిన్న జరిగిన ఈ అంశాన్ని ఒక్కసారి చూడుర్రి. అక్కడ కాలేజీ ప్రిన్సిపాల్పై జడ్జి ఎట్లా ఆగ్రహం వ్యక్తం చేసింది అంటే కూడా చూడు కండ్ల కట్టినట్టుగా చెప్తా. మీ ఇళ్లలో టాయిలెట్లు గిట్లనే ఉంటాయా? కంపు కొడుతున్నాయి, ఇదేం నిర్వహణ? హుస్నాబాద్ కాలేజీ ప్రిన్సిపల్లపై జడ్జి ఆగ్రహం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని ప్రభుత్వ బాలికలు బాలురుల జూనియర్ డిగ్రీ కాలేజీలలో మరుగుదొడ్ల అపరిశుభ్రంగా ఉండడంపై జూనియర్ సివిల్ జడ్జి శివరంజని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం ఆమె ఆయా కాలేజీలలో వసతులను పరిశీలించారు. మరుగుదొడ్లు టాయిలెట్లు కంపు కొడుతుండడంతో ఇదే నిర్వహణ అంటూ కూడా మండిపడ్డారు. మీ ఇళ్లలో టాయిలెట్లను ఇట్లనే ఉంచుకుంటారా అంటూ కూడా ప్రిన్సిపల్లపై సీరియస్ అయ్యారు. రోజు మరుగుదొడ్లను క్లీన్ చేయించాలని, స్టూడెంట్ల సంఖ్య అనుగుణంగా కొత్తగా మరుగుదొడ్లు కట్టించాలని ఆదేశించారు. లేదంటే ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తామంటూ కూడా హెచ్చరించిన పరిస్థితి. పాపం ఈ జడ్జి గారు ఎవరున్నారో కానీ బాంచల తల్లి మీరు ఏం చేయాలంటే గట్లనే మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీది జడ్జిలు అందరూ చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి, ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి పోతే గట్లనే ఉంటాయి. ప్రభుత్వ పాఠశాల స్కూళ్ళు ఎక్కడైతే ఉన్నాయో బాలికల ఇద్దరికి సంబంధించిన వసతులు ఎక్కడైతేనో అక్కడికి వెళ్ళి చూడండి. చాలా దయనీయమైన దరిద్రమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు ఇక్కడ ప్రిన్సిపాల్ల మీద ఆగ్రహం కాదు, కనీసం వీళ్ళకు ప్రభుత్వం నుండే కదా డబ్బులు వచ్చేది. వీళ్ళు పందికొక్కులు లెక్క తింటారు కానీ అక్కడ వాళ్ళు శుభ్రం చేయించే పరిస్థితులు ఉండేవి. మరి ఎందుకో తెలియదు ఈ యొక్క అంశానికి సంబంధించి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం ఎక్కడ చూసినా ఈ సమస్యలు అయితే కోకొల్లలుగా కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక చూడుర్రి తెలంగాణలో టాయిలెట్ల పరిస్థితి, అది కాలేజీ ప్రిన్సిపాల్, ఈ స్కూల్ కూడా కాదు, కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపల్లే టాయిలెట్లను సరిగా నిర్వహించకపోతే ఇక పరిస్థితి ఏంది ఒకసారి మీరే ఆలోచించండి మిత్రులారా. దీనికి సంబంధించి ఇక అంతకంటే ఎక్కువ నేను చెప్పలేను. అమరులపై ఎందుకంత పగ? వాళ్ళ త్యాగాలతోనే గద్దెనెక్కి వాళ్ళనే విస్మరిస్తావా? యాదగిరి అన్న నిన్న గట్టిగా వేసుకున్నాడు. గన్ పార్క్ అమరవీళ్ళ స్తూపాన్ని అధికారికంగా కేసీఆర్ ఎందుకు ప్రారంభిస్తలే? ప్రాణత్యాగం చేసిన వాళ్ళతో రాజకీయాలు ఏంది? స్తూపాన్ని చూస్తే కన్నీళ్లు వస్తున్నాయి, ఇక ప్రారంభిస్తారనే నమ్మకం కూడా పోయింది అంటూ కూడా స్తూపం రూపశిల్పి యాదగిరికి సంబంధించి గన్ పార్కులో అమరవీళ్ళ స్తూపాన్ని ఉన్నందునే ఉద్యమకారుల ఆ చరిత్ర ఉంది. తెలంగాణ ఏర్పాటుకు ఈ స్తూపమే కారణం. కేసీఆర్ అనుకుంటే రేపే అమరవీళ్ళ స్తూపాన్ని ప్రారంభించవచ్చు. ఆయన అధికారికంగా ప్రారంభిస్తారన్న నమ్మకం నాకు లేదు. కేసీఆర్ నాపై కాదు అమరవీళ్ళపై పగబట్టారు, అందుకే దాన్ని ప్రారంభించడం లేదు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది. నిజంగా ఈ అంశాన్ని చెప్తా గుర్రి, ఎందుకు అంటే చాలా ఘోరమైన పరిస్థితి అన్న తెలుసు కదా. ఈ స్తూపం కనబడుతుంది చూడుర్రి, దీని శిల్పి ఈ అన్ననే. 1969లో జరిగిన ఉద్యమం కానీ, 1952లో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనే నినాదం కానీ, ఆ తర్వాత మలిదశ ఉద్యమంలో కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కావచ్చు, ఇక్కడ 1200 పైచిలకు మంది తెలంగాణ విద్యార్థులు అమరవీరులు అయితే వాళ్ళలో కేవలం 600 నుంచి 700 వరకు మాత్రమే మేము వారికి సాయం చేశాం, ఇంకెవరైనా ఉంటే రాండి అంటూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పిన మాటను వింటే గుండె దడేలమంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం, వాళ్ళ కుటుంబ సభ్యుల కోసమో, భార్య కోసమో, లేకపోతే వాళ్ళ ఇంట్లో బంధువుల కోసమో, ఫ్రెండ్స్ కోసమో, ఆర్థిక సమస్యల కోసమో, ఉద్యోగం కోసమో, లేకపోతే ప్రేమల కోసమో, ఇతరత్ర ఏ కారణాల చేత తెలంగాణ విద్యార్థి అమరవీరులు అమరు కాలేదు. కేవలం ఈ రాష్ట్ర సహకారం కోసం, ఈ రాష్ట్ర ఎజెండా కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే వాళ్ళు అమరులైలు. అలాంటి అమరులకు సంబంధించి కేవలం ఏ విధంగా విస్మరించిండు అనేది యాదగిరి అన్న నిన్న చెప్తా ఉంటే చూడు తెలంగాణ ప్రాంతం అంతా కూడా బాధాకరమైన విషయానికి సంబంధించి. ఎందుకంటే ఇక్కడ గన్ పార్కులోని అమరవీళ్ళ స్తూపం వద్ద నివాళులర్పించిన తర్వాతే సీఎంకి ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ ఇన్నేళ్ళైనా దానిని ఎందుకు అధికారికంగా ప్రారంభించడం లేదు అని చెప్పాలంటే కూడా యాదగిరి అన్న అడుగుతున్నాడు. ఎందుకంటే మనకు అమరవీళ్ళ త్యాగం అనే గుర్తొచ్చేది ఈ రూపమే.
ఈ రూపం మాత్రమే గుర్తొస్తుంది. మరి ఈ రూపం మీద ఎందుకంత పగ ఏంటి అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాదగిరి అన్న బాధ కాదు ఇది, దీన్ని అధికారికంగా ప్రారంభించండి అంటూ కూడా యాదగిరి అన్న చెప్తున్న పరిస్థితి కనబడదు. అమరవీరుల స్ఫూర్తిని, అమరవీరుల పోరాటాన్ని, అమరవీరులకు సంబంధించిన ఆశయ సాధనను, ప్రొఫెసర్ జయశంకర్ గారి వారి యొక్క ఆశయ సాధనను మనం సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఈరోజు జరుగుతున్న వాస్తవ పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇక కేసీఆర్ వెనక్కి, కేటీఆర్ ముందుకి రూటు మార్చిన బీఆర్ఎస్ సర్కార్. గతంలో కేంద్ర సమావేశాలకు సీఎంలు డుమ్మా, ఇప్పుడు కేంద్ర మంత్రులతో కేటీఆర్ భేటీలు, వినతులు, కేంద్రం నిర్వహించే మీటింగులకు హాజరయ్యేందుకు రెడీ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కొనసాగుతుంది. మొన్నటిదాకా ప్రధాని కేంద్రంతో నిర్వహించే సమావేశాలకు డుమ్మా కొడుతూ వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు రూటు మార్చింది. కేంద్ర మంత్రులను కలవడంతో పాటు కేంద్రం నిర్వహించే మీటింగులకు అటెండ్ అవుతున్నది. అయితే ఈ విషయంలో సీఎం తెర వెనుక ఉన్నప్పటికీ అనూహ్యంగా కూడా మంత్రి కేటీఆర్ ముందుకు వచ్చారు. శుక్రవారం మంత్రి కేటీఆర్ ఎంపీలతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. అక్కడ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. స్కైవేల నిర్మాణం కోసం సికింద్రాబాద్ కంటోన్మెంట్ భూములను ఇవ్వాలని కోరారు. హోంశాఖ పరిధిలో భూముల కోసం విభజన సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు శనివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోనూ కేటీఆర్ భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. ఇందుకోసం అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు అంటూ కూడా చెప్పారు. బయటికేమో నువ్వెంత మోడీ, నువ్వు ఒక అసమర్థమైన ప్రధాని, నీదొక భారతీయ జనతా పార్టీ, నీ పార్టీలో అంత దొంగల ముఠ ఉన్నది అని మాట్లాడారు. మళ్ళీ తెల్లారితే సీన్ కట్ చేస్తే ఏమవుతుంది, కేటీఆర్ పోయి వాళ్ళతో సమావేశం అవుతున్నాను. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం పోయినా, నేను రాష్ట్ర అభివృద్ధి కోసమే వినతి పత్రాలు ఇచ్చినా అని కేటీఆర్ చెప్తారు. కానీ వాస్తవికంగా ఏంది అంటే ఇక్కడ పాట్నాలో జరిగిన మీటింగ్కు వెళ్ళకపోవడానికి కారణం ఏంది, పాట్నాలో జరిగిన మీటింగ్కు ఇక్కడ జరుగుతున్న వాస్తవాలు ఏంటి అనేది కూడా మళ్ళీ చర్చించుకోవాలి. ఇందుకు సంబంధించిన అంశం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. దీంతో పాటు పాట్నాకు సంబంధించిన ఎపిసోడ్ను చూసుకుంటే అక్కడనేమో భారతీయ జనతా పార్టీ మీద పోరాటం చేస్తారు, ఇక్కడేమో రాష్ట్ర హక్కుల కోసం నేను ఢిల్లీకి వెళ్ళినా ఈసారి చెప్తాడు. మరి ఎవరి కోసం పోతున్నారు అనేది మనం వేచి చూడాలి. మొత్తానికి బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కూడా ఒకటేనా అనేది ఇంకొక అంశం. ఇంకొకటి ఏంటంటే మొన్నటి వరకు కేసీఆర్ ముందుండే ఇప్పుడు ఏంది అంటే షాడోగా మన సారు ముందుకు వస్తున్నాడు అనేది మరొక అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఎన్నికలలో కలెక్టర్లు, ఎస్పీలే కీలకం, సరిహద్దు జిల్లాలలో అలర్ట్గా ఉండాలి, ఈసీ అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై రివ్యూ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. నేను చెప్పలే, అక్టోబర్ చివరిలో కానీ లేకపోతే నవంబర్ ఫస్ట్ వీక్లో ఇది రాబోతుంది. దీనికి సంబంధించి అనేక రకాలుగా కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దాంట్లో భాగంగా అన్ని రకాలుగా కూడా అధికార యంత్రాంగానికి సంబంధించి 3 కంపెనీల పారామిలిటరీని తీసుకొస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దానికి సంబంధించి రివ్యూ అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇక బెల్ట్ షాపులపై దాడి చేశారని మహిళలపై కేసు. మంచిర్యాల జిల్లా మందమరిలో బెల్ట్ షాపులపై దాడి చేసి మద్యం బాటిళ్లను పగలగొట్టారంటూ పోలీసులు మహిళలపై కేసులు నమోదు చేశారు. రాత్రి 10 గంటల వరకు స్టేషన్లో ఉంచారు. ఇక చూడవయ్యా, ఇక చూడురి ఈ ఎపిసోడ్ని చూడ, ఒక్కసారి దీన్ని చూపెట్టు. తెలంగాణ ప్రజలంతా చూడాలి ఇప్పుడు దీన్ని. ఫోటో చూపెట్టినా ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ బెల్ట్ షాపులకు సంబంధించి చూసిరు కదా. ఇక చూడరు, ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు నా తెలంగాణలో ఎట్లుండే అంటే ఎక్కడైనా సారా బట్టీలు ఉంటే మహిళా సంఘాలు దాదాపుగా వాళ్ళు గ్రూపులుగా వచ్చి వాటిని ధ్వంసం చేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టేది. ఇది మీ అందరికీ తెలిసిన విషయం. గ్రామాలలో మద్యపాన నిషేధం జరిగేది. గ్రామాలలో సారా బట్టీలు కానీ మద్యానికి సంబంధించిన ఏ ఒక్క అంశం వచ్చినా కూడా ఉండేది. కానీ ఈరోజు ఇదే మద్యపానానికి సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా ప్రోత్సహిస్తున్నది అంటే ఇంతకంటే సాక్ష్యం ఇంకోటి లేదు. వీళ్ళు ఏం చేసిల్లంటే గ్రామాలలో ఉన్న బెల్ట్ షాపుల దగ్గరికి వెళ్ళి మద్యం బాటిళ్లను పగలగొడితే ఇదే మహిళలకు సంబంధించి బెల్ట్ షాపుల మీద దాడి చేశారంటూ కేసులు పెట్టిన పరిస్థితి. ఇది ఎక్కడ మంచిర్యాల జిల్లా మందమరిలో చోటు చేసుకున్న అంశం. ఎందుకంటే బెల్ట్ షాపులకు సంబంధించి మా దగ్గర పర్మిషన్ ఉన్నది, మీరు అట్లెట్లా చేస్తారు అనే చర్చనీయ అంశానికి సంబంధించి ఈరోజు ముందుకొచ్చిన అంశం కనబడుతుంది. ఎందుకు అంటే బెల్ట్ షాపుల మీద ఎక్కడా కూడా దాడి చేయొద్దట. తెలంగాణ ప్రజలకు సంబంధించి తాగి చావాలి కానీ ప్రభుత్వం మాత్రం మంచిగా ఉండాలి. ఎందుకంటే ఖజానా వస్తుంది కాబట్టి. గుడి బడి అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయా లేదా అనేదే చెప్పొచ్చు. అదే మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు కదా, సారు ఇగో చూడు మీ శాఖకు సంబంధించి ఇజ్జత్ పోయేది, మహిళల మీద కేసులు పెట్టిన దరిద్రమైన చరిత్ర మీది. ఈ ప్రభుత్వం అంది చాలా దరిద్రమైన చరిత్ర. ఇక చూడు బెల్ట్ షాపుల మీద దాడి చేశారని మహిళల మీద కేసులు పెట్టిన దౌర్భాగ్యం అనేది. బెల్ట్ షాపులు లేకుండా చేయాలంటే ఇక మరొక అంశం
ఎస్టీ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేస్తలే, రాష్ట్రంలో ఎస్టీ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేయడం లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ప్రశ్నించింది. వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. ఇక్కడ ఉండి ఎవరో ఒకరు చదువుకున్న మేధావి కోర్టులో పిల్లేసే వరకు అసలు ఇక్కడ ఒక ఎస్టీ కమిషన్ ఉన్నది, ఎస్సీ కమిషన్ ఉంది, బీసీ కమిషన్ ఉన్నది అనే అంశమే మర్చిపోతున్న పరిస్థితి కనబడుతుందంటే ఇక మీరే ఆలోచించరు. ఇక మరొక అంశం ఇక చూడరు, ధరణి దరఖాస్తుల గుట్టలు, ఆన్లైన్లో 5 లక్షలకు పైగా అప్లికేషన్లు, కోర్టులలో మరో 3 లక్షల కేసులు, భూ సమస్యలు పరిష్కారం కాక రైతులు అరిగోస ధరణులతో రైతుల వెతలు తీరాయంటూ ప్రభుత్వం పెద్దల ప్రకటన అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇక రైతుల దగ్గర ఫీజు రూపంలో వసూలు, ధరణిలో నమోదైన తప్పులను సవరించేందుకు కొత్త మాడ్యూల్ను తెచ్చి అప్లికేషన్ పేరుతో ఒక్కదానికి సర్వీస్ ఛార్జీలతో కలిపి రాష్ట్ర సర్కారు 1011 రూపాయలు వసూలు చేస్తున్నారు. మొత్తం అప్లికేషన్లతో ఫీజుతోనే 30 కోట్ల దాకా వసూలు చేసినట్లుగా తెలిసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికార పార్టీల నేతలు సిఫారసు ఉంటే తప్ప దరఖాస్తులను CCLA అధికారులు, కలెక్టర్లు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. పనులు చేయించుకునేందుకు కొందరు తహసీల్దార్, లీడర్లు, దళార్ల అవతారం ఎత్తారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా ఇళ్ళనే చూడొచ్చు. ఎందుకు అంటే రోజుకో సమస్య అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా చూస్తున్నాం. ఎందుకంటే రోజుకో సమస్య, వేలల్లో దరఖాస్తులు అంటూ కూడా ఇంకో అంశానికి సంబంధించి కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకు నేను ఈ అంశాన్ని చెప్తున్నా అంటే దాదాపుగా ధరణిలో 33 రకాల మాడ్యూల్ ఉన్నాయి. ఇందులో వివిధ సమస్యలపై రైతులు అప్లికేషన్లు పెట్టుకుంటూనే ఉన్నారు. అన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ సరిచేయకుండా కొంతమంది కొంత ఆశించి రిజెక్ట్ అయ్యేలా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో చేసేదేమీ లేక రైతులు మళ్ళీ దరఖాస్తులు చేసుకుంటున్నారు. ధరణిలో వివిధ మాడ్యూల్ ద్వారా ఇప్పటి వరకు వచ్చిన అప్లికేషన్ల సంఖ్య 15 లక్షల పైనే ఉంది. ఇందులో దాదాపుగా సగం రిజెక్ట్ కాగా ఇంకో 5 లక్షల పైగా అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. అత్యధికంగా ల్యాండ్ గ్రీవెన్సల్ మ్యాటర్స్కు సంబంధించి ఉండగా తర్వాత TM33 మాడ్యూల్ ద్వారా కూడా పాస్బుక్ డేటాలను కరెక్షన్ కోసమే వచ్చాయి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇదంతా ఏంటంటే గుడ్డు మీద ఈకలు వీకే కార్యక్రమం ఇదంతా. నేను చెప్తా, ఎందుకు చెప్తా అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నాడు కదా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. మీ అందరికి గుర్తుండాలి, కేసీఆర్ అయ్యా. ఈ కేసీఆర్ ఏమని చెప్పిండు అంటే ధరణి తీసేద్దామా ఉంచుదామా, ఓ పాలమూరు బిడ్డ, ఓ మంచిర్యాల బిడ్డ అని అడిగిండా అడగలేదా? అడిగింది కదా, ఉంచుదామని చెప్పారు అంతే కదా. ఎవరు ధరణి గురించి మాట్లాడిన విషయం ఇది క్లియర్ కట్. ఇక్కడ వాస్తవం ఏంటంటే ఈ ధరణి వెబ్సైట్తోని ఎంత నరకం అనుభవిస్తున్నారు అంటే ఇక్కడ అన్నా చెల్లెల మధ్య పంచాయతీ, అక్క చెల్లెల మధ్య పంచాయతీ, కొడుకు బిడ్డల మధ్య పంచాయతీ, పాలోని మధ్య పంచాయతీ, పగోని మధ్య పంచాయతీ, ఆఖరికి అధికారులతోని కూడా పంచాయతీ. ఒకనాడు ఏంది పారాగాన్ చెప్పులు వేసుకొని మొత్తం కాళ్ళు చెప్పులు అరిగేదాకా MROలో చుట్టూ తిరిగితే ఈరోజు కలెక్టరేట్ ఆఫీసుల చుట్టూ కూడా తిరుగుతున్న దౌర్భాగ్యమైన పరిస్థితి కూడా తెలంగాణలో ఉంది. ఇప్పుడు రైతాంగం పంట పొలాలలో ఉన్నారు అనేది ఎంత అబద్ధమో కలెక్టరేట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు అన్నది అంత నిజం. పంట పొలాలలో కాదు, ఇప్పటికీ భూముల కోసం తిరుగుతున్న పరిస్థితి. ఒక్క సిద్దిపేటలనే నేను RTI ద్వారా తిస్తే 50,000 పైచిలకు ఉన్నాయండి. ఈ యొక్క పెండింగు సీఎం సొంత జిల్లా కాదని అడగమను. నేను తీసుకొచ్చిన RTI మొత్తం లెక్కలతో సహా తీసుకొచ్చి చెప్పిన 50,000 పైచిలకు ఉన్నాయి ఒక సీఎం సొంత జిల్లాలనే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కలెక్టరేట్ ఆఫీస్కు పోయి 5 లక్షల పైన ఉన్నాయి. ఇప్పటి వరకు పెండింగ్ సంబంధించి 3 లక్షల కోట్లు ఉన్నాయి. మళ్ళీ ధరణి గురించా? ధరణి కేవలం అట్ట మాత్రం కల్లరే మారింది, అంతేగాని అక్కడ ప్రజల జీవితాలు, వ్యవసాయానికి సంబంధించి రైతుల జీవితాలు మారలేదండి. ఇది వాస్తవం అయ్యా. ధరణి తీసుకొచ్చి ఈరోజు కన్నీళ్లు పడుతున్న ప్రజల వ్యధలు ఎవడు పట్టించుకోవాలి? ఇక్కడ ఆల్రెడీ హైకోర్టు కూడా చెప్పింది కదా, దాంట్లో చాలా రకాలుగా మార్పులు చేయాలని. 33 మాడ్యూళ్ళు ఉన్నాయి, 50 రకాల సమస్యలు ఉన్నాయని కూడా చెప్పింది కదా. చెప్పిండు ఒక కమిటీలను ఎత్తన గ్రామీణ స్థాయి పోయి సమస్యలన్నీ పరిష్కరిస్తా అని చెప్పిండు కదా. ఎందుకు చేయట్లేదు ధరణి వెబ్సైట్కి సంబంధించి? ఇప్పటికీ ప్రజలు అరిగోసపడుతున్నారు కదా ఈ ధరణి వెబ్సైట్ కొంప ముంచుతుందని. మళ్ళీ ధరణి ఆపరేటర్లకు సంబంధించి లంచాలు తీసుకుంటున్నారని కదా పత్రికలు రాస్తున్నాయి. కావాలని కూడా దాన్ని మళ్ళీ అప్లికేషన్లు చేసే అదే విధంగా కూడా ఎంతో కొంత డబ్బులు ఆశించి రిజెక్ట్ చేస్తున్నారనే వాస్తవం కదా. ఇది నేను చెప్పిన అంశం కాదండి, అక్షరాల ఇందులో రాసుకొచ్చిన అంశాలు. ఇక చూడరి, అన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ సరి చేయకుండా ఎంతో కొంత ఆశించి రిజెక్ట్ అయ్యేలా చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం అక్షరాల కూడా 30 కోట్ల రూపాయలు వచ్చింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధరణి సమస్యలతోని తన్లాట, కొట్లాట, పోలీస్ స్టేషన్లు అన్నీ చూస్తూ ఉన్న తరుణంలో ధరణి పేరుతోని రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఎంతో తెలుసా? 30 కోట్ల రూపాయలు. 1 రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 30 కోట్ల రూపాయలు వచ్చినాయంటే ఇక మీరే ఆలోచించండి.
ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ధరణి పంచాయతీ. ధరణితోని దద్దరిల్లిపోతున్నాయి, ధరణితోని కన్నీళ్లు వస్తున్నాయి, ధరణితోని ఆగమాగం అవుతున్నారు. జై దీని మార్పులు చేర్పులు ఉన్నాయి కదా, దానిలో సమస్యలు లేకుండా జై. ఒక్కరు కూడా పట్టించుకునే నాదుడే లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న అంశం ఇది. ఇక మరో అంశం, ఇక చూడుర్రి, రాజగోపాల్ చేరిక దాదాపు ఖాయం. ఈటెల అరుణ విజయశాంతితోనూ చర్చలు. బీజేపీలో ఇమడలేకపోతున్నామంటున్నారు. త్వరలో పొంగులేటి జూపల్లి చేరికలు ఉంటాయి. తర్వాత బీఆర్ఎస్ పెద్ద నేతలు కూడా చేరుతారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్కు ఒక్క సీటు వచ్చిన రాజకీయాలు వదిలేస్తా. మాణిక్రావు ఠాక్రే. డీఈకేతో వెంకటరెడ్డి ఢిల్లీకి. రాజగోపాల్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి కాంగ్రెస్కు సంబంధించి ఇక వలసల జోరు రాబోతుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఈటెల రాజేందర్తో చర్చలు జరుగుతున్నాయని, ఇదే ఈటెల రాజేందర్కు సంబంధించి వెంకటరెడ్డికి సంబంధించి అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి ఇద్దరిని కూడా ఢిల్లీకి పిలిచిలు. ప్రస్తుతం అయితే వాళ్ళు ఢిల్లీకి వెళ్తున్న పరిస్థితి అయితే కనబడ్డది. దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే దీంట్లో ప్రధానంగా కూడా ఈటెల అరుణ విజయశాంతి కూడా వీళ్ళు కూడా ఇమడలేకపోతున్నారు. వీళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ నుండి బయటకు వస్తారని చెప్తున్నారు. అది అవుతుందా కాదా అనేది కూడా మనం వేచి చూడాలి. మొత్తానికి రాజకీయ ఎన్నికల వరకు మాత్రం ఒక రసవత్తమైన పోరు జరుగుతుంది. అటోళ్ళు ఇటు ఇటోళ్ళు అటు అయితే పార్టీలు మారే అంశం అయితే చాలా క్లియర్ కట్గా కనబడుతుంది. మీరు చూడాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదైతే చాలా క్లియర్గా క్లారిటీగా కూడా చెప్తున్నా. తర్వాత జరగబోయే పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయి. ఎందుకంటే ఎవరు ఏ పార్టీకి వెళ్తారు, ఎవరు ఏ పార్టీకి వెళ్తారో కూడా అర్థం కాని పరిస్థితులు ఏర్పడతాయని నేను ఆ రోజు చెప్పినా, ఈ రోజు చెప్పిన. ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి సోషల్ మీడియా వార్తలలో వస్తున్న వాస్తవాలను ఖండిస్తున్నా అని చెప్తున్నారు కదా. ఇదే వద్దిరాజు రవిచంద్రతోని మధ్యలో బేరసారం పంపించిందా లేదా అని చెప్పమన్నారు. లేకపోతే సీసీ ఫోటో తీసుకొచ్చి మనం అన్న చూపెడదాం. రాజగోపాల్ మొత్తానికి అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అయితే సమాయత్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మరొక అంశం, స్టాఫ్ నర్స్ పోస్టులు మరో 1827 భర్తీకి అనుమతి ఇచ్చిన ఆర్థిక శాఖ. ఇప్పటికే 5204 పోస్టులకు నోటిఫికేషన్. కొత్త పోస్టులకు మరో నోటిఫికేషన్ ఇస్తారా? ఇస్తే మొత్తం పోస్టులు 7031. ఒక్కో పోస్టు 6గురికి పోటీ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. మళ్ళీ ఒక పోస్టుల జారీ అంటూ కూడా చూడొచ్చు. కేసీఆర్ తీరు బాధ కలిగించింది. ఎమ్మెల్సీ ఇస్తున్నట్లు ప్రచారం జరిగింది. సీఎం మాత్రం ఏ ప్రకటన చేయలేదు. నా కొడుకు త్యాగానికి గుర్తింపు ఉండాలి. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఆవేదన అంటూ కూడా చెప్పిన. అయ్యో కేసీఆర్ నిన్ననే కదా, ఎవరు మన ఆయన పేరేం పేరు, దేశపతి శ్రీనివాస్, ఆయనే ఏమని చెప్పిండు అంటే, నా దగ్గర ఉండే అబ్బా, నేను ఆ వీడియో చూసి అమ్మా మా కేసీఆర్ ఇంత మారిపోయిందా అని కూడా నాకు డౌట్ వచ్చి ఉండే. ఎందుకు అంటే నిజంగా కూడా కేసీఆర్లో ఇంత మార్పు జరిగిందంటే నేను ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిన నిజంగా కూడా. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా మీరు చూడాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన మాట్లాడిన మాట ఏమో ఉండే, మిస్ అయినావు బిడ్డ. సరే, ఈరోజు మనం కేసీఆర్ని చూస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోయింది, నా కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చినాయి. ఆయన ఈరోజు ఆ విధంగా ఉన్నారు. ఈరోజు అమరవీరులకు సంబంధించి స్మరించుకుంటా ఉన్నామంటే మీరు అందరూ చూడాలి. తెలంగాణ ప్రజలారా మీరు అందరూ చూడాలి. ఇది డైలాగ్ ఎవరు, దేశపతి శ్రీనివాస్ స్వయంగా సభలో మాట్లాడుతున్నప్పుడు నేను ఇట్లనే చూస్తున్నా. ఏంది ఇంత ఘోరంగా మాట్లాడుతుండో, అసలు ఏం మాట్లాడతాడా అని నేను ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిన. కానీ అమరవీరుల పట్ల కేసీఆర్కున్న చిత్తశుద్ధి, అమరవీరుల పట్ల కేసీఆర్కున్న ప్రేమ, అమరవీరుల పట్ల కేసీఆర్ పెట్టుకున్న కన్నీళ్ళు, అమరవీరులు అనగానే గుర్తుకు రాగానే మనసు చెల్లించిపోవడం, ఏంది కడుపు గొంతు నిండా మొత్తం బాధనంటే ఇక్కడ దిగమెంగుకున్నాడట. ఇది నేను చెప్పిన అంశం కాదయ్యా, ఇది నేను చెప్పిన అంశం కాదు. దేశపతి శ్రీనివాస్ అనుకుంటా ఆయనే చెప్పిండు. రేపు పొద్దుగల ఏంది అంటే అమరవీరులకు సంబంధించి నేను మొత్తం విన్న స్టోరీలో నేను షార్ట్కట్లో చెప్పిన. అయితే ఇక్కడ శ్రీకాంతాచారికి సంబంధించి శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మకి ఎమ్మెల్సీ పదవి ఇస్తాను, రెడ్ కారు పంపించిళ్ళు, సెక్యూరిటీ పంపించిళ్ళు, మంత్రి జగదీష్ రెడ్డి దగ్గర నుండి తీసుకొచ్చిండు, ఇవన్నీ అయితే మీరు విన్నారు కదా. అది కాదు, ఇక్కడ ఏమని చెప్పింది అంటే నా కొడుకు త్యాగానికి గుర్తింపు ఉండాలంటూ చెప్పిన పరిస్థితి. ఈరోజు అమరవీరుల కుటుంబాలను కనుక మనం గుర్తు చేసుకుంటే తెలంగాణలో 1200 మంది పైచిలకు అమరవీరులు ఉంటే వారితో పాటు 1969లో కూడా 300 పైచిలకు అమరులు ఉన్నారు. ఆనాడు ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనే నినాదంతో పాటుగా మరొక వైపు జై తెలంగాణ అనే నినాదం మలిదశ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసుకొని రక్తపు బొట్టు ఈ నేల తల్లిని ముద్దాడిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో అయ్యా కల్వకుంట్ల చంద్రశేఖరరావుజీ మీరు ఎంతమంది 600 నుంచి 700 మందికి మాత్రమే సాయం చేశారు. ఇంకెవరైనా అంటే రండి. ఏమనుకుంటున్నావు, అమరుల త్యాగాలంటే అంత జోకా తమాషా అనుకుంటున్నావా? మాట్లాడిన మాట అండి ఇది. మీరు చూడుర్రి, నిన్నటి పేపర్లో ఒకసారి చూడుర్రి, కనబడుతుంది, మీరే చూడుర్రి.
అమరవీరుల త్యాగాల బాధ కలిపియకపోతే ఏం కల్పిస్తాయి మనకు? ఈరోజు నేను ఎంత స్వేచ్ఛగా హాయిగా ఉన్న ఒక ఉద్యమకారుడిగా అంటే ఆ రోజు నా పాత్ర తెలంగాణ ఉద్యమంలో ఒక ఇస్కంత నన్ను ఉన్నది కాబట్టి ఈరోజు ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నామంటే ఆ తెలంగాణ ప్రాంత రాష్ట్రం కోసం, మన రాష్ట్రం తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ఆశయ సాధన కోసం ఒక రూపాన్ని ఎంతోమంది తల్లుల గర్భకోశ మిగిల్చిన తర్వాత వచ్చిన స్వేచ్ఛ ఇది. ప్రాణత్యాగం లేకుండా తెలంగాణ రాష్ట్రం సాధ్యపడలే. కేసీఆర్ లేకుండా తెలంగాణ లేదని చెప్తాను. మరి 1969లో కేసీఆర్ అప్పుడు కూడా ఉండినా? కేవలం ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క అమరవీరుల కుటుంబాల వాళ్ళ యొక్క ప్రాణత్యాగంతోనే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దాంతోపాటుగా ఇంకొక మూలమైన సూత్రధారి ఎవరు అంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి యొక్క ఆశయ సాధనతోనే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ వైఆర్టీవీ పెట్టింది ఆ మహానుభావుడి కోసమే. సార్ నా పక్కనే ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో మాటనే, రంజిత్ బిడ్డ గుర్తుపెట్టుకో, ఈరోజు మనం పోతున్నాం కదా, తెలంగాణ రాష్ట్రం వస్తే మంచిగా సంతోషమే, మీ అందరి బ్రతుకులు మారుతాయి చిన్న అని చెప్పిండు. ఆ తర్వాత కారెక్కి హైదరాబాద్ నుంచి దాదాపుగా ఇక్కడ ట్యాంక్ బండి దాకా కారులో వచ్చిన సందర్భంలో కూడా ఏం జరిగింది అంటే, ఈరోజు వచ్చిన తెలంగాణ రాబోతున్నది అని మనం అనుకుంటున్నాం. ఉద్యమం ఇంత తారాస్థాయికి చేరుతున్నది. ఓ పక్క పిల్లలు మరణిస్తున్నారు, మరో పక్క ఎక్కడ ఎవరికి కేసులు అవుతున్నాయో తెలియదు, ఎక్కడ గాయాలు అవుతున్నాయో తెలియదు. ఉద్యమకారులు భవిష్యత్తు ఎట్లుండాలి అనేది కూడా ఆ రోజే మనం ఒక రకంగా ఒక పూర్తి స్థాయిలో డేటా సేకరించి వాళ్ళందరికీ కూడా మనం భవిష్యత్తులో ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత వచ్చిన తెలంగాణలో పోరాటం చేయాల బిడ్డ, ఇదే మరవబోకు అని చెప్పిండు. అందుకే ఈ పోరాటం మళ్ళీ మొదలైంది. నేను చెప్తున్నా కదా, ఆ రోజు జరిగిందే ఇదంతా. ఇక రైట్, బీజేపీపై ఉమ్మడి పోరు, ఏకతాటిపై 15 ప్రతిపక్షాలు, వచ్చే ఎన్నికలలో జీ అంటూ కూడా చూసినాం. దీనికి సంబంధించిన అంశాన్ని కూడా నేను చాలా క్లారిటీగా చెప్పిన, ఎవరెవరు ఎట్లున్నారు ఏం కథ అనేది కూడా మనం చూసిన పరిస్థితి కనబడ్డది. ఇక దాంతోపాటుగా మాపై భాజపా కుట్ర, కాంగ్రెస్ను బలహీనపరచాలని చూస్తున్నాయి. బట్టి పాదయాత్రకు 100 రోజులు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి పాదయాత్రలో వృద్ధురాలి సమస్య అడిగి తెలుసుకుంటున్న బట్టి విక్రమార్క అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. రైట్, ఇలా ఒక చిన్న అంశాన్ని నేను చెప్పాలి. ఒక విపక్ష పార్టీ నేత ఒక గ్రామంలో అడుగుపెట్టినా, ఒక మండలంలో అడుగుపెట్టినా, ఒక నియోజకవర్గంలో అడుగుపెట్టినా, ఒక జిల్లాలో అడుగుపెట్టినా, అక్కడ జిల్లా కలెక్టర్తో మొదలు పెడితే ఆ జిల్లా మంత్రి, ఆ ఎమ్మెల్యేలు కూడా గజ 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 వనకాలి. ఎందుకు తెలుసా? అక్కడ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను చూస్తే ఇక్కడ విపక్ష పార్టీల నేతలు వస్తున్నాయి, ఇక్కడ మళ్ళీ ఇబ్బందులు ఏర్పడతాయి, రాస్తారోకలు చేస్తారు, ధర్నాలు చేస్తారు, శాంతి భద్రతల సమస్య కూడా విఘాతం కలిగి అంత తారాస్థాయిలో చేరుతారు అనే ఒక భయం రావాలి. విపక్ష అక్కడికి వచ్చి ఎంబటే ఆ సమస్య పరిష్కారం కావాలి. ఈ తెలంగాణలో ఈ సమస్య ఎందుకున్నది, దీన్ని పరిష్కారం ఎందుకు చేయకూడదు అని కూడా చేయాలి. అట్లా చేసినప్పుడు నేను నమ్ముతా. అప్పటిదాకా వీళ్ళదంతా ఇదే ముచ్చట. ఇక నమస్తే తెలంగాణకు సంబంధించి చూడు, ఇక మొత్తం పైసల కోసం వచ్చినా అని చెప్తారు. ఇగో నమస్తే తెలంగాణ, నమస్తే నమస్తే. గ్రూప్ 1-4లో తంబ్ అబ్సెంట్, బయోమెట్రిక్ బదులుగా యోచన సమయం భావన అరికట్టేందుకు యత్నం అంటూ కూడా మరో అంశానికి సంబంధించి హైలైట్ చేసింది. ఇక్కడ విస్తరిస్తున్న ఋతుపవనాలు 2 రోజులలో రాష్ట్రం అంతటికి నైరుతి, పలు జిల్లాలలో భారీ వర్ష సూచన. ఇది రైతులకు సంతోషకరమైన విషయం. శుక్రవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, చిత్రంలో ఎంపీలు రంజిత్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, స్కైవేల కోసం భూములు ఇవ్వలేం, లింగు రోడ్ల నిర్మాణానికి సహకరించాలి, భూమికి బదులుగా భూమి ఇస్తాం, 9 ఏళ్లుగా కోరుతున్న స్పందించిన కేంద్రం, ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం. మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అంటూ కూడా ఇవన్నీ బయటికి కనబడే ముచ్చట్లు, ఇవన్నీ మర్చిపోరు, ఉత్తమ ముచ్చట్లు అవన్నీ. ఉద్యోగుల ఇంటి నిర్మాణానికి అడ్వాన్స్ 30 లక్షలు, దశాబ్ది వేళ సర్కారు బోనాంజా, కారు కొనుక్కుంటే 9 లక్షలు, ట్రావెలింగ్ కన్వెన్షన్ 30% పెంపు, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ 30%, బిడ్డ పెళ్లికి అడ్వాన్స్ 4 లక్షలు. ఇక చెప్పిర్రా, మంచి ఇనుర్రి తెలంగాణ ప్రజలారా. నన్ను అడిగిలు కదా చాలామంది, ఇప్పుడు చెప్తాను ఇనుర్రి. నేను మొన్ననే ఒక పెద్ద పేపర్ తీసుకొచ్చి మీ అందరికీ చెప్పిన, ఏమని అంటే మా నాయన మా తాతలు ముత్తాతలు నౌకరీ చేసినప్పుడు అని చాలామంది ఇళ్ళల్లో చెప్పుకుంటారు. అప్పుడు జీతం ఎంత అంటే 100 రూపాయలే ఉండేది. ఈ 100 రూపాయలు నెల జీతం చేసేది. అప్పుడు గవర్నమెంట్ ఉద్యోగిని ఎట్లా చూసేదే, ఇదేం ఉద్యోగం రా, ఏం చేస్తున్నారా అని ఇచ్చేటోళ్ళు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే 30 లక్షల మంది నిరుద్యోగులు ఎందుకు పోరాటం చేస్తున్నారు, అదేవిధంగా సామాన్యులు కానీ ఇతరత్ర ప్రైవేట్ దాంట్లో చేసే వాళ్ళు ఎందుకు పోరాటం చేయట్లేదు, ప్రభుత్వ ఉద్యోగమే ఎందుకు కావాలి అనుకుంటున్నారంటే, ఈరోజు ఉద్యోగం అంటే ఏంటి అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సేవ చేసే ఒక వారధి ప్రభుత్వ శాఖలకు సంబంధించి. ఇది వాస్తవం. ఏంటి అంటే ప్రభుత్వానికి సంక్షేమ పథకాలను ఏదైనా తీసుకొస్తే ఆ సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం వారి యొక్క పని. మీ అందరికీ గుర్తుంది కదా.
ఇది క్లారిటీ విషయం. కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే ఇక గుర్తుపెట్టుకోరు, ఇక్కడ మళ్ళీ చూడుర్రి, ప్రభుత్వ ఉద్యోగి కారు కొనుక్కోవాలంటే 9 లక్షలు ఇస్తుంది. ఇదే సామాన్యుడు కొనుక్కోవాలి, సబ్సిడీ కింద లేనోడు కొనుక్కోవాలంటే వానికి సుక్కలు కనబడతాయి. పగటి పూటనే సుక్కలు. పెళ్ళైనాక ఏం నక్షత్రం చూపెడతారు? అరుంధతి నక్షత్రాలు చూపెడతారు. అరుంధతే కదా, పెళ్ళైనప్పుడు అరుంధతి నక్షత్రాలు చూపెడతారు. అలాంటి నక్షత్రాలు మా అన్నోళ్ళకి పట్టబోయట్లే కనబడతాయి ప్రైవేట్ వాళ్ళకు. ట్రావెలింగ్ కన్వెన్షన్కి సంబంధించి 30% ఫీజు. ఇదే మేము ఆర్టీసీ బస్సులలో ప్రయాణించాలన్నా ఇతరత్ర దూర ప్రయాణాలు చేయాలంటే మాకు సబ్సిడీ లేవు. ఈ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్లకు సంబంధించి మా బతుకులు ఇదే. బిడ్డ పెళ్లికి కేవలం కళ్యాణ లక్ష్యమో సాది ముబారకే, అది మా పోరడు విచ్చి 4 ఏళ్ళు గడిచిన తర్వాత వస్తుంది అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చెప్తున్నారు. బిడ్డ పెళ్లికి ఇక్కడ అడ్వాన్స్ 4 లక్షలు ఇస్తారు. దేనికోసం ఉద్యోగం చేస్తామయ్యా? ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎవరైనా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఇప్పుడు చెప్పుర్రి సమాధానం. ఇగో వీటి కోసం మాత్రమే మేము ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాం, ప్రజలకు సేవ చేయడానికి అని ఎవడన్నా మాట్లాడితే ఇక మీకు ఉంటుంది కదా కొత్త రాజ్యాంగం, మొన్ననే అమలు చేసుకున్నారు, ఆ రాజ్యాంగాన్ని అమలు చేసుకోరు. ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు చేయడం కోసం ఇగో వీటి కోసమే నేను చెప్తున్నా కదా. కేవలం వాళ్ళకు వచ్చేలా ఉద్యోగ జీతాలు మంచిగా ఉంటాయి, పర్మనెంట్ ఉద్యోగం, ఇగో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం అనుకో పందికొక్కు లెక్క తినేది ఒక సౌలత్ కూడా కొంతమంది తింటారు కదా. ఇప్పుడు గాజుల రామారంలో భూములకు సంబంధించి అధికారులు స్పందించకపోవడం, దాంతోపాటుగా చాలా సూచనం కదా రామహలయ భూములకు సంబంధించి, ఇతరత్ర భూదాన భూములకు సంబంధించి ఇవన్నీ జరుగుతాయి. కేవలం ప్రభుత్వ ఉద్యోగం దేనికోసం అంటే ఇగో వీటి కోసం. ఇవన్నీ సౌలతులు ఉన్నాయి కాబట్టి. ఇదే సామాన్యుడికి ఏమన్నారు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇవ్వమని చెప్పుర్రి, లేకపోతే నేను క్యాబ్ నడుపుకుంటా, లేకపోతే ఏదైనా ట్రావెల్ కొనుక్కుంటా అంటే పైసలు ఇవ్వమని చెప్పుర్రి. దాంతోపాటు మా బిడ్డకు అడ్వాన్స్ మీరు కళ్యాణ లక్ష్మి షాది ముబారకు పెళ్లి కాకముందుకే తీసుకొచ్చి ఇవ్వమని చెప్పుర్రి మీ ఎమ్మెల్యేను, ఇద్దరేమో చెప్పుర్రి. కేవలం ప్రభుత్వ ఉద్యోగం దేనికోసం అంటే లగ్జరీ. ఏంటంటే నా భాషలో చెప్పాలంటే ఒకప్పుడైతే సేవ, ఇప్పుడైతే కాదు. ఇప్పుడు కేవలం సంపాదన కాదు కూడదు అంటే వాళ్ళు ఏమన్నా అనుకోని కానీ మనం ఏం చేయలేం. ఇక బీసీ డిగ్రీ గురుకులాలు మరో 17 విద్యా సంవత్సరాల నుంచే తరగతులు అదనంగా 16,320 మంది విద్యార్థులకు లబ్ధి అంటూ కూడా ఈడ మీరు చదువుకున్నారు కదా. ఇదేంది ఏమని చెప్తుండ్రు? 17 మరో డిగ్రీ విద్యార్థులకు సంబంధించి మరో 17 అని చెప్తున్నారు కదా. ఈ 17 లేదు, నా లొట్టపీస్ లేదు. మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బల్లెందుకు మూత పెడుతుర్రు అని అడగాలి. మీరు గురుకులాలు అంటే ఒక అగ్గిపెట్టెలో ఉండే ఒక క్యాంపస్తోనే కాదు కదా. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? దాదాపుగా 60 లక్షల పైసలకు ఉంటారు, 66 లక్షలు స్కూళ్ళల్లో ఉంటారు. ఈ 66 లక్షల విద్యార్థులకు సంబంధించి మీరు 6,000 పైచీలకి ఎందుకు స్కూల్లో మూత పడేసినావు కేసీఆర్? ఈ స్కూళ్ళని వదిలేసి ఈ రోజు నువ్వు తీసుకొస్తున్నావు కదా గురుకులాలు గిరికులాలు అని తీసుకొస్తున్నావు కదా. అన్ని పాఠశాలలు అంటే అన్ని సబ్జెక్టులు, తెలుగు కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, సామాన్య శాస్త్రం కానీ, సాంఘిక శాస్త్రం కానీ, జీకే కానీ, వ్యాయామం కానీ ఇవన్నీ నేర్పించే ఉపాధ్యాయులు. మరి నేను చదివినప్పుడైతే అవి ఉండే. ఇంకేమైనా వచ్చినాయి కొత్త సబ్జెక్టులు? అవేం లేవు కదా. గివే తెలుగు మీడియం కాబట్టి నేను చెప్తున్నా. ఈ సబ్జెక్టులు బోధించడానికి ఎవరైనా అన్ని తరగతులలో అన్ని సబ్జెక్టులు బోధించడానికి ఫస్ట్ ఉపాధ్యాయులు ఉన్నారా? దాని తర్వాత మానసిక ఉల్లాసం కోసం ఆటలు ఆడిపించే వ్యాయామ ఉపాధ్యాయుడు కనిపిస్తలేడు. ఇది నీ యొక్క ఉన్న పాఠశాలని మూత పెడుతున్నావు. ఇప్పటికే 6,000 పైచీలకు కూడా నువ్వు స్కూళ్ళను మూత వేసినావు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక దాంతోపాటుగా మెగాదగా తెలంగాణ సంపద పోతం పెడుతురు మొత్తం. కృష్ణారెడ్డి జాతకం మార్చేసిన కాళేశ్వరం. రాష్ట్రం రాకముందుకు చిల్లి గవ్వ కటకటే, తెలంగాణ రాగానే కృష్ణారెడ్డికి అన్ని కాసులే. రాష్ట్రంలో దోచిన సంపదతోనే ఫోర్బ్స్లో స్థానం. కృష్ణా నెట్వర్త్ 1.75 లక్షల కోట్లు. ఇందులో కాళేశ్వర దోపిడీ సంపదనే అధికం. అప్పుడు లగడపాటి, ఇప్పుడు కృష్ణారెడ్డి. పబ్లిక్ సొమ్మును మింగేయడంలో మామూలు ఘనపాటీలు కాదు వీళ్ళు. నేను చెప్పిన కదా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్న ఎవరు బాగుపడ్డారే అంటే ఇగో వీళ్ళు బాగుపడ్డారు. నేను ఎప్పటి నుంచే చెప్తున్నా, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన పెత్తందారి వ్యవస్థకు సంబంధించి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లగడపాటి రాజగోపాల్ సంపాదించుకుంటే ఈరోజు ఇగో ఈ దొర సంపాదించుకున్నాడు. గుర్తుపెట్టుకోరే, మన సంపద అంతా ఏడిపోతుంది, కాంట్రాక్టర్ల రూపంలో మొత్తం పోతుంది. మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మన మీద ఒక్కొక్కరి మీద నాకు పుట్టబోయే బిడ్డనో లేకపోతే ఇతరత్ర ఉంటారు కదా, ఒక పుట్టబోయే బిడ్డ అంటారు కదా, వాళ్ళ మీదే కూడా ₹1,00,000 అప్పు చేసి పెట్టిండు మన కేసీఆర్. ఇక ఆలోచించరు మీరు. మళ్ళా అమ్ముడు పోతారు. కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్యేలు మళ్ళీ బీఆర్ఎస్లో చేరుతారు. అందుకే కేసీఆర్ కాంగ్రెస్ను లేపాలని చూస్తున్నాడు. హస్తం పార్టీని పడేసేందుకు కొద్ది సమయం చాలు, వచ్చే ఎన్నికలలో బీజేపీ అధికారంలోకి వస్తుంది అంటూ కూడా ఎంపీ అరవింద్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడది. ఎన్ని చెప్పినా ఏం చేసినా ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి.
తయారుగా ఉండండి అధికారులకు ఈసీ ఆర్డర్. అసెంబ్లీ ఎన్నికలపై తీవ్ర కసరత్తు స్పీడ్ పెంచిన సిఈసి అంటూ కూడా చూడొచ్చు. కలెక్టర్లు ఉన్నతాధికారులతో సమావేశాలు, స్టాండింగ్ రూమ్ల ఏర్పాట్లపైన కూడా చర్చ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. 2 కోట్లను విసిరేసిన అధికారి, విజిలెన్స్ దాడుల భయంతో ఒడిశా ఊరిని ఇక చూడురి అధికారులు పందికొక్కు లెక్క ఎట్లా తింటారు. ఈ గిసొంటి ఉదాహరణ నేను అందరిని అనట్లే కొందరినే అంటున్నా. ఇక చూడురి దొంగలు దొంగలు దొంగలో రాజన్న దొంగలు అనే పాట పాడుకోవాలి. కొత్త టారిఫ్ డే టైం నైట్ టైం బాధుడే అంటూ కూడా చూడొచ్చు. ఇక భాజపా బారాస కూటమి ప్రయత్నాలు, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పక్షాన్ని నిలిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాకుండా ఎవరు అడ్డుకోలేరు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. బీజేపీ బీఆర్ఎస్ మరింత దగ్గర. ఢిల్లీ పర్యటనలో కేటీఆర్, రాజ్నాథ్ సింగ్తో భేటీ, అమిత్ షాతోనూ మీటింగ్, కేంద్ర సహకారం కోసం ప్రయత్నాలు, తెలంగాణలో పుంజుకున్న కాంగ్రెస్, ఆగిపోయిన కారు కమలం ఫైట్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. దాని గురించి కూడా నేను మొదటి నుండే చెప్తున్నా గదే జరుగుతుంది. భారత్ అభివృద్ధి ప్రపంచ అభివృద్ధి అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ప్రధానంగా కూడా భారతదేశానికి సంబంధించి అమెరికా వైట్ హౌస్లో మన ప్రధాని నరేంద్ర మోడీ వెళ్ళిండు. అక్కడికి సంబంధించి ఉగ్రవాదం మీదనే ప్రధానంగా అంటూ కూడా చెప్పిండు. దాదాపుగా నాకు తెలిసి 15 సార్ల స్టాండింగ్ ఒకేషన్లో 79 సార్లు సప్పట్లు కొట్టిర్రు అంటూ కూడా చెప్పాను. మన భారతీయులు అంటే అది మరి ఎక్కడి పోయినా మనోళ్ళు అంతే, మనోళ్ళ హీరోలం. రైట్ ఏంది కలిసికట్టుగా పోరాటపట పాట్నాకు సంబంధించిన అంశం. దాంతోపాటుగా కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలు రిమాండ్ రిపోర్ట్లో అగురెడ్డితో పాటు పలువురు ప్రముఖుల పేర్లు డ్రగ్స్ సరఫరా చేసినట్లు అంగీకరించిన చౌదరి 11 అనుమానాస్పద బ్యాంకు లావాదేవీలను గుర్తించినట్లుగా కూడా చెప్పిన పరిస్థితి. ఇప్పుడు వీళ్ళ మీద చర్యలు తీసుకుంటారా? గతంలో చూసినాం కదా మనం డ్రగ్స్ కేసుకు సంబంధించి అంకుశ్ అవర్వాలో ఎవరో అనుకుంటా ఇన్ఛార్జిగా ఉండి చేసిండు. ఏమైంది? ఇప్పుడు అంత అయిపోయా. కబాలి తెలుగు సినిమా నిర్మాత కృష్ణప్రసాద్ చౌదరి అలియాస్ కేపీ చౌదరి డ్రగ్స్తో సంబంధం డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. సెలబ్రిటీల చుట్టూ ఉచ్చు బిగుస్తుంది బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో కంటెస్టెంట్ అగురెడ్డితో పాటు పలువురు సెలబ్రిటీలు, పలువురు ప్రముఖులు, వ్యాపార సంస్థల యజమానులకు కేపీ చౌదరి డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. వారం రోజుల క్రితం గోవా నుంచి హైదరాబాద్కు కొకైన్ను సరఫరా చేసి విక్రయించే క్రమంలో మాదాపూర్ స్పెషల్ ఆపరేషన్ టీం రాజేంద్రనగర్ పోలీసులు కిస్మత్పుర క్రాస్ రోడ్ వద్ద అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. చౌదరి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాట్సాప్ చాటింగ్, ఫోటోలు, బ్యాంకింగ్ లావాదేవీలు విశ్లేషించారు. ఆయా అంశాలపై స్పష్టత కోసం చౌదరిని 2 రోజుల కస్టడీ తీసుకుని విచారిస్తున్న పరిస్థితి. ఇది కూడా గదే అవుతుందన్నా, ఏం కాదు, గంతే ఉంటుంది, గుర్తుపెట్టుకోరు. సగానికి పైగా తగ్గిన దరఖాస్తులు, ట్రిపుల్ ప్రవేశాలకు తగ్గిన పోటీ అయిపోయాయి. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో మండలానికి టాపర్లు అంటే అత్యధిక ఉత్తీర్ణత వచ్చిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ వేసేది. కానీ ఇప్పుడు పోతే నా బిడ్డ మళ్ళా ప్రాణంతోనన్నా బయటకు వస్తుందో రావట్లేదు అన్న ఒక భయంతో మాత్రం ఈరోజు జరుగుతున్న వడివడిగా నైరుతి అంటే కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ఈరోజు ప్రధాన దినపత్రికలకు సంబంధించిన అంశాలను కూడా చూసాం. కానీ వాస్తవికంగా ఈరోజు తెలంగాణ ప్రజలకు సంబంధించి అందరికీ కూడా ఒక విషయాన్ని తెలియజేయాలి. దానికి సంబంధించి కూడా మనం చూద్దాం. ఎందుకు అంటే వాస్తవిక విషయాలను కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది ఏంటి అనే విషయంలో ఒక చిన్న విషయాన్ని కూడా మీకు వివరించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకు అంటే ఒక చిన్న అంశం కూడా మిగిలిపోయింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఏం జరుగుతుంది, ఎట్లెట్లున్నది, ఏం కథ అనే విషయంలో భాగంగా చాలా అంశాలు కూడా మనం చూస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి చూస్తున్న ఈ పరిస్థితులలో తీసుకురావా ఫోన్ ఏం జరుగుతున్నది అనే విషయానికి కూడా చూడాలి. దాంతోపాటుగా మన పేపర్కి సంబంధించి కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, మన పేపర్లో కూడా ఎలాంటి అంశాలు వచ్చాయి ఏంటి అనే విషయాన్ని కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. వాస్తవికంగా అన్ని పేపర్లకు సంబంధించి ఒక రకంగా ఉంటే మనం ప్రభుత్వాన్ని ఒక జర్నలిజాన్ని ఎట్లా చేయాలనో గట్లనే ఎత్తున్నాం కాబట్టి వాటి అంశాలను కూడా తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఇట్లుంటాయి అట్లుంటాయి అనే అంశానికి సంబంధించి చూస్తున్న తరుణం ముఖ్యంగా కూడా మనం చూడాల్సిన అంశం ఏంటంటే వైఆర్ టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి కూడా నేటికి ఏడాది పూర్తి చేసుకున్నది. ఈ ఏడాదిలో అనేక సమస్యలను కూడా ఎదుర్కొన్న ఆటుపోటలను అన్నింటినీ కూడా ఎదుర్కొని పూర్తి స్థాయిలో కూడా మీకు అన్ని రకాలుగా కూడా మంచి న్యూస్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఎక్కడ కూడా ఎవరికి
ఎక్కడికి తలొగ్గకుండా ప్రతిపక్ష విపక్ష పార్టీలకు సంబంధించి అన్ని అంశాలను కూడా తీసుకొచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. దీంతో పాటుగా ఇది ప్రజా వెలుగు న్యూస్ పేపర్కు సంబంధించి కూడా ఏడాది పూర్తి చేసుకున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. మొత్తంగా ఇది చూసిన తర్వాత కొన్ని అంశాలను మాట్లాడదాం. విపక్షాల కలయిక కాదు, ప్రజలు ఏకం కావాలి. దేశానికి కాంగ్రెస్ చేసింది, బీజేపీ చేసింది ఏమీ లేదు. పాట్నా విపక్షాల మీటింగ్లపై కేటీఆర్ స్పందన. అందుకే ఈ రెండు పార్టీలకు దూరంగా ఉంటున్నామంటూ కూడా చెప్పిన అంశం చాలా క్లియర్ కట్గా కొట్టే తెచ్చే వచ్చాయి. ఇక్కడ ఫోటో వేసినా ఈ మ్యాటర్ ఎందుకు రాసినా అనేది కూడా మీకు చెప్తున్నా కదా. ఏంటి అంటే ఇక్కడ ఏంది కేటీఆర్కి సంబంధించి చేసిన వ్యాఖ్యలు విపక్షాలకు ఏమని చెప్పిన, అందుకే ఇగో ఇనూరి అందుకే ఈ రెండు పార్టీలకు దూరంగా ఉంటున్నా అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చింది కదా. ఈ రెండు పార్టీలకు దూరంగా ఉంటున్నా అంటే ఈ ఫోటో ఏంది అనేది చెప్పిన. ఎందుకంటే ఢిల్లీకి వెళ్ళిండు కదా సారు, ఈ అంశాన్ని కూడా మనం తెర మీదకి తీసుకురావాలి కాబట్టి చెప్పిన. ఇక దాంతోపాటుగా కాంగ్రెస్ పేదల పక్షాన నిలబడింది, కర్ణాటక ఫలితాలే ఇందుకు నిదర్శనం. వచ్చే ఎన్నికలలో బీజేపీని మట్టి కనిపిస్తాం, తెలంగాణలో అధికారం మాదే. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కీలక వ్యాఖ్యలు. ముగిసిన విపక్ష పార్టీల భేటీ, తదుపరి సిమ్లాలో సమావేశం అంటూ కూడా చూడొచ్చు. హనుమంతుడు గదతోనే బీజేపీని మట్టి కురిపించాలి, విపక్షాల భేటీ అనంతరం లాలూ ప్రసాద్ వ్యాఖ్యలు. వచ్చే ఎన్నికలలో కలిసికట్టుగా పోరాడతామన్న మమత అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ ధమాకా అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా నేను ఇంతకుముందు వేరే పత్రికలో కూడా చెప్పిన పరిస్థితి అయితే కొనసాగు. మీరుంటే మేము ఉండం. కాంగ్రెస్కు కేజ్రీవాల్ పార్టీ మరొకసారి అల్టిమేటం. ఢిల్లీ ఆర్డినెన్స్కు బహిరంగంగా రాజ్యసభలో కాంగ్రెస్కు వ్యతిరేకించాలన్న ఆర్డినెన్స్పై కాంగ్రెస్ మౌనం అనుమానాలకు తావిస్తుందనే వ్యాఖ్య కూడా. ఆర్డినెన్స్లో అందరూ వ్యతిరేకించిన కాంగ్రెస్ కలిసి రావడం లేదన్న ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ప్రధానంగా కూడా చర్చిస్తున్న అంశం. దాంతోపాటుగా నా పోరాటం తెలంగాణ కోసం చెప్పిన కదా, ఆంధ్రప్రదేశ్ పోయి చేసుకోమని. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా మన పేపర్కి సంబంధించి కూడా ఏడాది పూర్తి చేసుకున్నది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనం అన్ని అంశాలను కూడా తెర మీదకి తీసుకొస్తూ పరిస్థితి కనబడుతుంది. రైట్, ఇది ఇప్పటి వరకు మనం చూసినాం. రైటా మొత్తంగా ఇది ఇప్పుడు ప్రధానంగా కొన్ని అంశాలను చెప్పబోతున్నా. ఇది వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ 1 ఇయర్ పూర్తి చేసుకున్నది. 1 ఇయర్ పూర్తి చేసుకున్న సందర్భంగా 112,000 పైచిలకు మంది సబ్స్క్రైబర్ను మనమందరం సంపాదించుకున్నాం. అయితే దీంట్లో కొన్ని అంశాలు కూడా ఉన్నాయి. ఏంది అంటే మిత్రులారా, మన అందరం కూడా వైఆర్ టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి మీరందరూ ఏ విధంగా సపోర్ట్ చేసిర్రు, ఎవరెవరు ఎట్లెట్లా చేసిర్రు అనే విషయాన్ని కూడా చెప్తా. దాంతోపాటుగా అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి అతి తక్కువ సమయంలో దాదాపుగా నేను ఎంటర్ అయ్యి స్టార్ట్ చేసిన 3-4 నెలల తర్వాత టెక్నికల్ సమస్య తర్వాత కూడా నేను అప్పటికీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ ఛానల్కి సంబంధించి ఎయిర్లోకి రాని పరిస్థితి అయితే కనబడదు. ఇది వైఆర్ టీవీ ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోర్రి, లైక్ చేసుకోర్రి. మొత్తానికి వైఆర్ టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి సపోర్ట్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞత. ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వానికి సంబంధించిన అనేక ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న అంశాల పట్ల పోరాటం చేయడం కానీ, ఆ అంశాలను మేము ముందుంచే ప్రయత్నం చేయడం కానీ, లేకపోతే మన మీద వచ్చిన ఆరోపణలకు సంబంధించి వాస్తవ పరిస్థితులు ఏంది అంటే అంతా దైవమే చూస్తుంది. ఏది అయితే నిజాలు ఏంటిది అనేది కాలానుగుణంగా ప్రతి విషయం కూడా తెలుస్తుంది అనే కారణం చేత నేను అన్నింటిని వదిలిపెట్టడం జరిగింది. ఈ వైఆర్ టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి మీరు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. మీ అందరికీ కూడా పాదాభివందనాలు. నన్ను ఇట్లనే ఈ విధంగానే సపోర్ట్ చేయండి. సంవత్సర కాలం పాటు నేను ఎదుర్కొన్న ఇబ్బందులు ఇన్ని కాదు, ప్రతి దాన్ని కూడా మీరు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. భవిష్యత్తులో కూడా ఇంకా మరిన్ని అంశాలను కూడా తెర మీద తీసుకొచ్చి వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ ప్రజల పక్షాన ఉంటుంది. ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన, వారితో పాటు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ప్రశ్నించే గొంతుకలుగా నేను ఎప్పుడు నిలబడతా, ప్రజల పక్షానే నిలుస్తా. దానితో పాటు ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు ఎల్లవేళలా కూడా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు అయితే తెలియజేస్తూనే ఉంటాను. రాష్ట్ర సహకారం నుంచి ఒక ఉద్యమకారుడిగా ఆ తర్వాత నేను ఏర్పాటు చేసుకున్న ఈ ఛానల్కు సంబంధించి మీ అందరూ చూస్తూనే ఉన్నారు వాస్తవికంగా ఏం జరుగుతుంది.